Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ 9th క్లాస్ సప్లిమెంటరీ రీడర్ లో ఉన్నటువంటి ఏ హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్. ఓకే, సో ఏ హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్ అనేటటువంటి లెసన్ చూస్తున్నామండి. సో చాలా మందికి చిన్నప్పటి నుంచి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే హౌస్ అంటే ఏంటి, హోమ్ అంటే ఏంటి, రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ కి క్లారిటీ అనేది మనకి ఈ లెసన్ ద్వారా వస్తుందండి. సో హౌస్ కి హోమ్ కి ఉన్న డిఫరెన్స్ తెలియాలంటే ఈ లెసన్ లోకి మనం ఎంటర్ అవ్వాల్సిందే. ఓకే, సో లెట్ us start the lesson. This story reflects the challenges of being a teenager and the problems of growing up. So ఒక టీనేజర్ కి ఆ ఏజ్ లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, తను ఎలా ఛాలెంజెస్ ని ఫేస్ చేశాడు, ఎలా ఓవర్కమ్ అయ్యాడు అనేటటువంటిది మనం ఈ లెసన్ ద్వారా చూస్తామన్నమాట. హౌ డస్ ద ఆథర్ ఓవర్కమ్ హిస్ ప్రాబ్లమ్స్. సో మన ఆథర్ ఈ ప్రాబ్లమ్స్, తనకు వచ్చినటువంటి ఆ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ అన్ని కూడా ఎలా ఓవర్కమ్ అయ్యాడు, ఎలా తను వాటన్నిటిని దాటుకొని హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయగలిగాడు అనేది ఈ లెసన్ ద్వారా మనం చూద్దాం. ఓకే, సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద లెసన్ మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా మంది ఇప్పటికీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎంత కష్టపడి చెప్తున్నందుకు ఇప్పుడే ఆ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ని టచ్ చేయండి. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ పోస్ట్ చేయాలనేసి నాకు కొద్దిగా ఎగ్జైట్మెంట్ గా ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. లెట్ us start the lesson. My first year of high school felt awkward. సో మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ హై స్కూల్, ఇక్కడ హై స్కూల్ అంటే మనలాగా 6th నుంచి 10th వరకు ఉండేది కాదండి. హై స్కూల్ అంటే ఇక్కడ 11th to 12th క్లాసెస్, అంటే మనకు ఇంటర్మీడియట్ లాగా అనమాట. ఓకే, మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ హై స్కూల్ ఫెల్ట్ అక్వర్డ్ అంటే తన 11th to 12th, ఐ మీన్ 11th క్లాస్ కి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి ఎంటర్ అయినప్పుడు అక్వర్డ్ మీన్స్ అన్కంఫర్టబుల్ గా ఉండిందనమాట తనకి. అంతే కదండి, 10th వరకు మీకు తెలిసిన టీచర్లు, మీకు తెలిసిన ఫ్రెండ్స్, మీకు తెలిసిన ఏరియా, మీ స్కూలు అంతా బాగా అలవాటు పడిపోయి ఉంటారు. ఇంటర్కి వెళ్ళగానే అక్కడ కొత్త కొత్త వాళ్ళు వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఉంటారు, అక్కడ వేరే టీచర్స్ ఉంటారు. ఇక్కడ స్కూల్లో ఉన్నంత జోగియల్ గా ఫ్రెండ్లీగా కాలేజెస్ లో ఉండరు అనమాట. సో కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. Awkward means uncomfortable. After leaving junior high at the head of my class with all the seniority the upper grade levels could afford me, it felt strange starting over as a freshman. So after leaving junior high, so junior high ante classes 9th to 10th anamata. So junior high అంటే 9th to 10th classes. So after leaving 9th to 10th classes at the head of my class, so అతను స్కూల్లో 9th to 10th లో ఉన్నప్పుడు తనే హెడ్ ఆఫ్ క్లాస్ అనమాట, లీడర్ క్లాస్ కి. ఓకే, హెడ్ ఆఫ్ మై క్లాస్ విత్ ఆల్ ద సీనియారిటీ ద అప్పర్ గ్రేడ్ లెవెల్స్. సో రిమైనింగ్ అన్ని క్లాసెస్ కి ఇతను సీనియర్ అనమాట. ఇతను అందరికన్నా కూడా సీనియర్ కదా, 9th to 10th అంతే. సో వాటన్నిటికీ నేను సీనియర్ గా ఉన్నాను. కుడ్ అఫోర్డ్ మీ, సో అందరికన్నా సీనియారిటీ అనేది నాకు అక్కడ ఉండేది. It felt strange starting over as a freshman. కానీ ఇప్పుడు నాకు ఇక్కడ మళ్ళీ వచ్చి ఒక ఫ్రెష్ మ్యాన్ గా, కొత్తగా ఫ్రెషర్ గా, ఫ్రెష్ మ్యాన్ అంటే ఇక్కడ ఫ్రెషర్. సో ఒక ఫ్రెషర్ గా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అని అంటే నాకు కొద్దిగా స్ట్రేంజ్ గా ఉంది, వింతగా ఉంది, కొత్తగా ఉంది అని చెప్తున్నాడు. The school was twice as big as my old school, and to make matters worse, my closest friends were sent to a different high school. I felt very isolated. So వాళ్ళ ప్రీవియస్ స్కూల్ తో పోలిస్తే ఈ స్కూల్ రెండింతలు ఉందన్నమాట, పెద్దదిగా ఉంది. కాలేజ్ కదా, పెద్దదిగా
పెద్దదిగా ఉంటుంది. సో చాలా పెద్దదిగా ఉంది. టు మేక్ మ్యాటర్స్ వర్స్ అంటే నా ఉన్న ఈ సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ గా అవడానికి ఇంకొక కారణం ఏంటంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా వేరే వేరే కాలేజెస్ లో జాయిన్ అయ్యారు. సో ఐ ఫెల్ట్ వెరీ ఐసోలేటెడ్, అండ్ ఐసోలేటెడ్ మీన్స్ లోన్లీ. సో నాకు నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అక్కడ అని చెప్తున్నాడు. సో అతను ఫ్రెండ్స్ అందరూ కూడా వేరే స్కూల్లో జాయిన్ అయ్యారు, ఇతను ఒక్కడే ఆ కాలేజీలో జాయిన్ అయ్యాడు. సో కాబట్టి అతనికి లోన్లీనెస్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. I missed my old teachers so much that I would go back and visit them. సో నాకు మా ఓల్డ్ టీచర్స్, స్కూల్ టీచర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను వాళ్ళని. నేను ఎంతలా అంటే నాకు వెళ్ళి వాళ్ళని అసలు చూడాలనిపిస్తుంది, ఇప్పుడిప్పుడే వెళ్ళి చూడాలనిపిస్తుంది, వాళ్ళని కలవాలనిపిస్తుంది. సో మీకు కూడా 10th అయిపోయిన తర్వాత కొంతమందికి, లేండి అందరికి కాదు, కొంతమంది అయితే ఎప్పుడెప్పుడు వదిలి వెళ్ళిపోతామా అని ఉంటారు స్కూల్ని. కొంతమంది టీచర్స్ మీద అభిమానము ప్లస్ స్టూడెంట్స్ ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడిపోయిన వాళ్ళు వదిలి వెళ్ళలేరు అనమాట, ఆ ఫ్రెండ్స్ని కానీ టీచర్స్ని కానీ. సో వాళ్ళు అయిపోయిన తర్వాత 1 monthకి ఒకసారి 2 monthsకి ఒకసారి లేదా వాళ్ళకి హాలిడేస్ ఇచ్చినప్పుడు అలాంటప్పుడు స్కూల్కి వచ్చి విజిట్ చేస్తారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఇయర్లీ వన్స్ ఒక్కసారి అలా వచ్చి కనిపిస్తారు, తర్వాత ఇంకా లైఫ్లో ఎప్పుడు కనిపించరు అనమాట. ఓకే, సో దే వుడ్ ఎంకరేజ్ మీ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్కూల్ యాక్టివిటీస్ సో దట్ ఐ కుడ్ మీట్ న్యూ పీపుల్. సో దే వుడ్ ఎంకరేజ్ మీ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్కూల్ యాక్టివిటీస్. సో స్కూల్లో ఏదైనా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే ఆ టీచర్స్ అందరూ కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వు దీంట్లో, నువ్వు పార్టిసిపేట్ చెయ్యి, నువ్వు కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి అనేసి. ఎందుకంటే సో దట్ ఐ కుడ్ మీట్ న్యూ పీపుల్. సో అలా యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే నేను కొత్త వాళ్ళతో కలుస్తాను కదా. సో అలా ఫ్రెండ్షిప్ అనేది అండ్ ఆ కొత్త వాళ్ళతో కలవడం అనేది, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వాలి, ఇవన్నీ కూడా నాకు హ్యాబిచువేట్ అవుతాయి అనమాట. సో ఆ విధంగా నన్ను మా టీచర్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు. దే టోల్డ్ మీ దట్ ఇన్ టైమ్ I would adjust and probably end up loving my new school more than I had my old one. So they told me that in time I would adjust. So నేను మా టీచర్స్, ఆ స్కూల్ టీచర్స్ ఏం చెప్పారంటే ఇంకా మ్యాక్సిమం చాలా అంటే చాలా తక్కువ టైంలోనే నువ్వు అడ్జస్ట్ అయిపోతావు. ఇంకా చెప్పాలంటే ప్రాబబులీ ఎండ్ అప్ లవింగ్ మై న్యూ స్కూల్ మోర్ దాన్ ఐ హ్యాడ్ మై ఓల్డ్ వన్. సో నీ పాత స్కూల్ కన్నా కూడా ఆ కొత్త స్కూల్ని నువ్వు ఇంకా ఎక్కువగా ఇష్టపడతావు అని చెప్పేవాళ్ళు మా టీచర్స్ అప్పుడు. They made me promise that when that happened I would still come by and visit them from time to time. సో నీకు ఎప్పుడైతే అలా అనిపిస్తుందో మా అప్పుడు ఒకసారి మన స్కూల్కి నువ్వు వచ్చి టైం టు టైం వచ్చి విజిట్ చేస్తూ వెళ్తూ ఉండు అనేసి మా టీచర్స్ నాకు చెప్పారు. I understood the psychology in what they were saying, but I took some comfort in it nonetheless. So I understood the psychology in what they were saying. సో వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారో నాకు అర్థమైంది. బట్ I took some comfort in it nonetheless. Nonetheless means however or though. సో కానీ వాళ్ళు చెప్తున్నా కూడా నేను అంతగా అనుకోలేదన్నమాట, అంతగా పట్టించుకోలేదు అప్పట్లో. ఓకే, సో ఖచ్చితంగా ఇక్కడికి ఒకసారి వచ్చి విజిట్ చెయ్యి, మన స్కూల్ని విజిట్ చేసి వెళ్ళు, ప్రాబ్లం ఏం లేదు అనేసి చెప్పారనమాట. సో అది తన స్కూల్ గురించి, తన కాలేజ్ గురించి. నెక్స్ట్, వన్ సండే ఆఫ్టర్నూన్ నాట్ లాంగ్ ఆఫ్టర్ I had started high school, I was sitting at home at our dining room table doing homework. సో వన్ సండే ఆఫ్టర్నూన్, ఒకరోజు సండే ఆఫ్టర్నూన్ ఏమైందంటే కొత్తగా అప్పట్లోనే స్టార్టింగ్ ఆఫ్ హిజ్ కాలేజ్. సో తను డైనింగ్ రూమ్ లో కూర్చో ఉన్నాడు, హోంవర్క్స్ చేసుకుంటూ ఉన్నాడు. ఇట్ వాజ్ ఎ కోల్డ్ అండ్ విండీ ఫాల్ డే అండ్ వీ హ్యాడ్ ఎ ఫైర్ గోయింగ్ ఇన్ అవర్ ఫైర్ ప్లేస్. సో అది చాలా చలికాలము అండ్ గాలి కూడా ఎక్కువగా వీస్తూ ఉంది. అలాంటి టైంలో ఇంట్లో వాళ్ళకి ఉంటుందన్నమాట, ఫారెన్ లో అందరికి ఫైర్ ప్లేస్ అనేసి ఒకటి ఉంటుంది, అక్కడ మంట వేసుకొని చలిగాంచుకున్నట్లుగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది ఆ ఇల్లంతా కూడా. సో ఆ ఫైర్ ప్లేస్ లో ఫైర్ అనేది మండుతూ ఉంది. యాజ్ యూజువల్ మై రెడ్ tabby cat was lying on top of all my papers, purring loudly and occasionally sweating at my pen for entertainment's sake.
సో యాజ్ యూజువల్ అంటే డైలీ ఏం జరుగుతుందంటే ఇతను హోంవర్క్ చేసేటప్పుడు అతనికి ఒక క్యాట్ ఉందన్నమాట, టాబీ క్యాట్. సో టాబీ క్యాట్ మీన్స్ ఏ గ్రే ఆర్ ఏ బ్రౌనిష్ క్యాట్ విత్ డార్క్ స్ట్రిప్స్ ఆన్ ఇట్. సో గ్రే లేదా బ్రౌనిష్ కలర్ లో దానిపైన డార్క్ గీతలు ఉంటాయి అనమాట. సో అలాంటి క్యాట్ తన దగ్గర ఉంది ఒకటి. సో ఆ క్యాట్ ఏం చేస్తుందంటే లయింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ మై పేపర్స్. సో ఇతను హోంవర్క్ చేయడానికి పేపర్స్ అన్ని అక్కడ పెట్టుంటే వాటి మీద అంతా తిరుగుతూ ఉంటుంది అనమాట, అలా పడుకుంటూ ఉంటుంది. పర్రింగ్ లౌడ్లీ, పర్రింగ్ మీన్స్ క్యాట్స్ సౌండ్ చేస్తుంటుంది అనమాట లౌడ్ గా. అండ్ అకేషనలీ స్వాటింగ్ మీన్స్ హిట్టింగ్, సో కొడుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ ఎట్ మై పెన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ సేక్. సో ఇతను రాస్తూ ఉంటే అతని పెన్ను మీద కాలుతో అలా కొడుతూ ఉంటుంది అనమాట, తనకి అదొక ఫన్. సో అలా క్యాట్ కి తనకున్న రిలేషన్ కూడా చెప్పాడు. షీ వాజ్ నెవర్ ఫార్ ఫ్రమ్ మీ, ఐ హ్యాడ్ రెస్క్యూడ్ హర్ వెన్ షీ వాజ్ ఏ కిటెన్ అండ్ సమ్హౌ షీ న్యూ దట్ ఐ వాజ్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ హర్ ద గుడ్ లైఫ్. సో ఆ క్యాట్ అనేది ఇతన్ని ఎప్పుడే గాని వదిలి ఎక్కువ రోజులు దూరం ఉండలేదన్నమాట. ఎందుకంటే ఐ హ్యాడ్ రెస్క్యూడ్ హర్ వెన్ షీ వాజ్ ఏ కిటెన్, తను చిన్న పిల్లగా ఉన్నప్పుడు తనను ఒకసారి నేను ప్రమాదం నుంచి కాపాడాను అనమాట. సో అందుకని అది నన్ను ఎప్పటికీ ఉండలేదు. అండ్ ఇంకా తనకి బాగా తెలుసు తనని గురించి నేను ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాననేసి, తనకి ఏది కావాలో అది ఇస్తానని చెప్పి తనకి గుడ్ లైఫ్ ఇవ్వడానికి నేను ఒక కారణం అని చెప్పి తనకు బాగా తెలుసు. అంటే నేను చాలా బాగా చూసుకుంటానని తనకు తెలుసు కాబట్టి నన్ను వదిలి ఆ క్యాట్ అసలు ఉండలేదు. మై మదర్ కెప్ట్ స్టోకింగ్ ద ఫైర్ టు కీప్ ద హౌస్ నైస్ అండ్ వార్మ్. సో కెప్ట్ స్టోకింగ్ మీన్స్ హియర్ యాడ్ ఫ్యూయల్ టు. ఓకే, సో వీళ్ళ మదర్ ఏం చేసిందంటే ఆ ఫైర్ కి ఇంకొంచెం ఫ్యూయల్ ని యాడ్ చేస్తూ వచ్చిందనమాట. ఎందుకంటే ఆ హౌస్ లో బాగా వార్మ్నెస్ అనేది ఎక్కువ క్రియేట్ చేయడం కోసం, వెచ్చదనం, ఓకే వెచ్చగా ఉండడం కోసం యాడ్ చేస్తూ వచ్చింది. సడన్లీ ఐ స్మెల్డ్ సంథింగ్ స్ట్రేంజ్ అండ్ దెన్ ఐ నోటీస్డ్ ఇట్. సో సడన్ గా ఏమనిపించిందంటే ఐ స్మెల్డ్ సంథింగ్ స్ట్రేంజ్, కొత్తగా ఏదో ఒక వింతైనటువంటి స్మెల్ రావడం అబ్జర్వ్ చేశాడనమాట. అండ్ దెన్ ఐ నోటీస్డ్ ఇట్, అప్పుడు నేను ఒకటి గమనించాను. ఏంటంటే స్మోక్ pouring in through the seams of the ceiling. So seams means joints. సో స్మోక్, పొగ అనేది సీలింగ్ యొక్క జాయింట్స్ ఉంటాయి కదా, సో ఆ జాయింట్స్ ద్వారా అలా బయట వెళ్తూ ఉందన్నమాట. అంటే స్మోక్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఇంట్లో. The smoke began to fill the room so quickly that we could barely see. So smoke అంతా కూడా రూమ్ అంతా కూడా హౌస్ అంతా కూడా కంప్లీట్ గా కవర్ అయిపోయింది. వీళ్ళు అసలు చూడలేకపోతున్నారు. బేర్లీ అంటే ఆల్మోస్ట్ నథింగ్. సో వాళ్ళకి ఏమి కనిపించడం లేదనమాట. ఆ విధంగా స్మోక్ అనేది కవర్ అయిపోయింది ఆ రూమ్ హౌస్ అంతా. నెక్స్ట్ గ్రోపింగ్ అవర్ వే టు ద ఫ్రంట్ డోర్, we all ran out into the front yard. So groping means feeling with hands. So కనిపించకపోతే మీరు ఎలా వెళ్తారు, ఇలా హ్యాండ్స్ ని ఇలా అనుకుంటూ వెళ్తారు కదా. సో అలాగా ఫీలింగ్ విత్ హ్యాండ్స్ అవర్ వే, సో వాళ్ళ దారిని అలా వెతుక్కుంటూ టు ద ఫ్రంట్ డోర్, ముందు డోర్ వైపుకి వెళ్ళారనమాట. అక్కడి నుంచి బయట పక్కకి యాడ్ లోకి అంటే ఓపెన్ ప్లేస్ లోకి ఎంటర్ అయ్యారు. బై ద టైమ్ వి మేడ్ అవర్ వే అవుట్ సైడ్ ద హోల్ రూఫ్ వాజ్ ఎంగల్ఫ్డ్ ఇన్ ఫ్లేమ్స్ అండ్ ఇట్ వాజ్ స్ప్రెడింగ్ క్విక్లీ. సో బై ద టైమ్ వి మేడ్ అవర్ వే అవుట్ సైడ్, ఎప్పుడైతే వీళ్ళ బయట వెళ్ళారో అప్పుడు మొత్తం రూఫ్ అంతా కూడా ఎంగల్ఫ్డ్ మీన్స్ కవర్డ్, కంప్లీట్ గా రూఫ్ అంతా కూడా మంటలు వచ్చేసాయి అనమాట, కవర్ అయి మంటలతో నిండిపోయింది. అండ్ ఇట్ వాజ్ స్ప్రెడింగ్ క్విక్లీ, ఇది కంప్లీట్ గా ఇల్లంతా కూడా అల్లుకునేసింది. ఐ ran to the neighbors to call the fire department while I watched my mother run back into the house. సో అప్పుడు నేను పరిగెత్తుకుంటూ పక్కింట్లోకి వెళ్ళాను. మా పక్కింటి వాళ్ళని పిలిచి ఫైర్ డిపార్ట్మెంట్ కాల్ చేయమనేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ లోపల ఇటువైపు చూస్తే మా మదర్ బయటకు వచ్చి మళ్ళీ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు ఆ మంటల్లోనే. My mother then ran out of the house carrying a small metal box full of important documents. So తన ఇంట్లోకి వెళ్ళి ఒక మెటల్ బాక్స్ ని తీసుకొచ్చింది అనమాట. మెటల్ బాక్స్ ఏముందంటే ఫుల్ ఆఫ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఫైల్స్, ఇంటి కాగితాలు కావచ్చు, ఏవేవో ఉంటాయి, ఇన్సూరెన్స్ పేపర్స్ కావచ్చు, ఏవో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఉండేటువంటి ఆ బాక్స్ తీసుకొచ్చింది. She dropped the case on the lawn and in a crazed state
ran back into the house. సో అది తీసుకొచ్చి అలా దాన్ని కింద పెట్టేసి ఆ ల్యాండ్ ఆ ఓపెన్ ప్లేస్ లో అలా పెట్టేసి అగైన్ ఇది క్రేజ్డ్ స్టేట్ మీన్స్ క్రేజీ లైక్ క్రేజీగా అంటే కొద్దిగా యాక్టివ్గా మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళింది అనమాట. ర్యాన్ బ్యాక్ ఇన్ టు ద హౌస్ కొద్దిగా క్రేజీగా మళ్ళీ అలాగే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది ఆమె. ఐ న్యూ వాట్ షీ వాజ్ ఆఫ్టర్. నాకు తెలుసు ఆమె ఎందుకు వెళ్ళిందో ఇప్పుడు ఇంట్లోకి ఏం తీసుకొస్తుంది అనేసి. మై ఫాదర్ హ్యాడ్ డైడ్ వెన్ ఐ వాజ్ యంగ్ అండ్ ఐ వాజ్ సర్టైన్ దట్ షీ వాజ్ నాట్ గోయింగ్ టు లెట్ హిస్ పిక్చర్స్ అండ్ లెటర్స్ గో అప్ ఇన్ ఫ్లేమ్స్. సో మా ఫాదర్ గారు నేను చిన్నప్పుడే చనిపోయాను, నేను యంగ్గా ఉన్నప్పుడే చనిపోయారు. సో కాబట్టి ఐ వాజ్ సర్టైన్ దట్ షీ వాజ్ నాట్ గోయింగ్ టు లెట్ హిస్ పిక్చర్స్. ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ సర్టైన్ మీన్స్ ష్యూర్ ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ షీ వాజ్ నాట్ గోయింగ్ టు లెట్ హిస్ పిక్చర్స్. అతని పిక్చర్స్ అన్ని కూడా ఈ మంటల్లో ఆమె కాలిపోవడాన్ని ఒప్పుకోదనమాట. సో అందుకనేసి వెళ్ళి తీసుకొని వచ్చింది, వెళ్ళింది మళ్ళీ తీసుకురావడానికి. దే వర్ ద ఓన్లీ థింగ్స్ దట్ షీ హ్యాడ్ టు రిమెంబర్ హిమ్ బై. సో ఆమెకి అతని గురించి ఉన్న జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయనంటే ఇవి మాత్రమే. Still I screamed at her, Mom, no. సో అయినా కూడా నేను గట్టిగా అరుస్తూ ఉన్నాను. స్క్రీమ్డ్ మీన్స్ క్రయింగ్ ఎ లౌడ్, షౌటింగ్ ఎ లౌడ్. సో గట్టిగా అరుస్తూ ఉన్నాను. మమ్ నో, మమ్మీ వెళ్ళొద్దు అని అరుస్తూ ఉన్నాను. ఐ వాజ్ అబౌట్ టు రన్ ఆఫ్టర్ హర్ వెన్ ఐ ఫెల్ట్ ఎ లార్జ్ హ్యాండ్ హోల్డ్ మీ బ్యాక్. సో నేను ఆమె వెనకాల పరిగెత్తడానికి ట్రై చేస్తున్నాను, ఈ లోపల నన్ను ఎవరో ఒక పెద్ద హ్యాండ్ వచ్చి గట్టిగా పట్టుకునేసింది. ఇట్ వాజ్ ఏ ఫైర్ మ్యాన్. అది ఎవరో కాదు, ఫైర్ మ్యాన్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసారు. ఐ హ్యాడెంట్ ఈవెన్ నోటీస్డ్ దట్ ద స్ట్రీట్ హ్యాడ్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ 5 ట్రక్స్. సో అసలు నేను అబ్జర్వ్ చేయలేదు, మా స్ట్రీట్ అంతా కూడా 5 ట్రక్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, ఫైర్ ఇంజిన్స్ వచ్చేస్తున్నాయి. ఐ వాజ్ ట్రయింగ్ టు ఫ్రీ మై సెల్ఫ్ ఫ్రమ్ హిస్ గ్రాస్ప్. సో నేను చాలా ట్రై చేస్తున్నాను తన గ్రాస్ప్ మీన్స్ గ్రిప్, గ్రాస్ప్ మీన్స్ గ్రిప్, అతను పట్టుకున్నటువంటి ఆ పట్టులో నుంచి వదిలించుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. ఎల్లింగ్, అరుస్తున్నాను. యూ డోంట్ అండర్స్టాండ్, మై మదర్ ఈస్ ఇన్ దేర్. సో మై మదర్స్ ఇన్ దేర్ అంటే మై మదర్ ఈస్ ఇన్ దేర్. సో నీకు అసలు అర్థం కావడం లేదు, యూ డోంట్ అండర్స్టాండ్, మా అమ్మగారు లోపల ఉన్నారు అని గట్టిగా అరుస్తూ ఉన్నాను. హీ హెల్డ్ ఆన్ టు మీ వైల్ అదర్ ఫైర్ ఫైటర్స్ ర్యాన్ ఇన్ టు ద హౌస్. సో అతను మాత్రం నన్ను వదలలేదు, చాలా గట్టిగా అలాగే పట్టుకో ఉన్నాడు. ఈ లోపల మిగిలిన ఫైర్ ఫైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారనమాట వాళ్ళ మదర్ని తీసుకురావడానికి. హీ న్యూ దట్ ఐ వాజంట్ యాక్టింగ్ వెరీ లాజికల్లీ అండ్ దట్ ఇఫ్ హీ వర్ టు లెట్ గో ఐ వుడ్ రన్. సో హీ వాజ్ రైట్. So he knew that I wasn't acting very logically. సో అతనికి తెలుసు నేను లాజికల్ గా ఇక్కడ బిహేవ్ చేయట్లేదు అనేసి. అంటే ఆ టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి, కానీ అతను ఎమోషన్ లో ఉన్నాడు అనమాట, ఎమోషన్ క్యారీ చేస్తున్నాడు వాళ్ళ మదర్ కోసం. కాబట్టి అతను అక్కడ మంటలు ఉన్నాయి, వెళ్తే తను చనిపోతాడు, ఇవన్నీ కూడా ఆలోచించట్లేదు అనమాట. సో ఒక ఫూలిష్ గా బిహేవ్ చేస్తున్నాడు అనేసి ఇతనికి తెలుసు, ఎవరికి, ఫైర్ మ్యాన్ కి. కాబట్టి అతను వదలలేదు. దట్ ఇఫ్ యు వర్ టు లెట్ గో ఐ వుడ్ రన్. ఒకవేళ అతనే గనక నన్ను వదిలేస్తుంటే నేను కూడా వెళ్ళిపోయి ఉండేవాడిని మంటల్లోకి. హీ వాజ్ రైట్. అతను నిజంగా కరెక్ట్ పని చేశాడు. ఓకే, నన్ను వదలకుండా. ఎందుకంటే ఆ టైంలో ఎవరైనా అలాగే ఉంటారనమాట ఎమోషన్తో. సో కాబట్టి వాళ్ళని మనం ఆపుకుంటే వాళ్ళన్నా బ్రతుకుతారు అనేసి పెద్దవాళ్ళకి బాగా తెలుస్తుంది, అంటే బయట వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ కన్నా కూడా. సో హీ వాజ్ రైట్, అతను చేసింది కరెక్టే, నన్ను ఆపడం అనేది కరెక్టే అక్కడ అనేసి అంటున్నాడు. ఇట్స్ ఆల్ రైట్, దే విల్ గెట్ హర్ హీ సెడ్. అప్పుడు అతను ఏం చెప్పాడంటే ఇట్స్ ఆల్ రైట్, నువ్వేం వరీ అవ్వద్దు, మీ మదర్ని వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు అని చెప్పాడనమాట. నెక్స్ట్, he wrapped a blanket around me and sat me down in our car. సో ఒక బ్లాంకెట్, దుప్పటి అతని చుట్టూ చుట్టి ఒక కారులో కూర్చోబెట్టాడు అనమాట. సాట్ మీ డౌన్ ఇన్ అవర్ కార్. సో వాళ్ళది కార్ బయట ఉంది కదా, దాంట్లో కూర్చోబెట్టాడు. సూన్ ఆఫ్టర్ దట్ ఏ ఫైర్ మ్యాన్ ఎమర్జ్డ్ ఫ్రమ్ అవర్ హౌస్ విత్. సో సూన్ ఆఫ్టర్, అప్పుడే వెంటనే ఏమైందంటే ఫైర్ మ్యాన్ వెళ్ళాడు కదా వాళ్ళ మదర్ని తీసుకురావడానికి. చూడండి, ఇక్కడ ఇతన్ని పట్టుకో ఉన్నాడు, ఒక బాబుని క్యాచ్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా మంటలు ఆర్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు, నైబర్స్ వచ్చి చూస్తూ ఉన్నారు. సో వాళ్ళ మదర్ని తీసుకువెళ్ళడానికి లోపలికి వెళ్ళిన అతను మదర్ని తీసుకొని వచ్చాడనమాట. మై మమ్ ఇన్ టో. సో టో మీన్స్ టు క్యారీ. సో మై మమ్ ఇన్ టు క్యారీ. సో వాళ్ళ మదర్ని అలా మోసుకొని వస్తూ ఉన్నాడు అనమాట. హీ క్విక్లీ టుక్ హర్ ఓవర్ టు ద
ట్రక్ అండ్ పుట్ అన్ ఆక్సిజన్ మాస్క్ ఆన్ హర్. సో వాళ్ళ ట్రక్ లోకి తీసుకుని వెళ్ళి ఇమీడియట్ గా ఆమెకి ఆక్సిజన్ మాస్క్ పెట్టాడు అనమాట. ఆమె అన్కాన్షియస్ గా ఉంది. ఐ ర్యాన్ ఓవర్ అండ్ హగ్డ్ హర్. నేను వెళ్ళి ఆమెను గట్టిగా హగ్ చేసుకున్నాను. ఆల్ దోస్ టైమ్స్ ఐ ఎవర్ ఆర్గ్యూడ్ విత్ హర్ అండ్ హేటెడ్ హర్ వానిష్డ్ అట్ ద థాట్ ఆఫ్ లూజింగ్ హర్. సో ఇంతకు ముందు వరకు నేను ఆల్ దోస్ టైమ్స్, ఇంతకు ముందు వరకు కూడా ఎవర్ ఆర్గ్యూడ్, ఎప్పుడు చూసినా నేను ఆమెను ఆర్గ్యూ చేస్తూ ఉండేవాడిని. అండ్ హేటెడ్ హర్, చాలా వరకు ద్వేషిస్తూ ఉండేవాడిని, ఫైట్ చేస్తూ ఉండేవాడిని. అవన్నీ కూడా ఒక్కసారిగా వానిష్డ్, ఒక్కసారిగా డిజపియర్డ్. వానిష్డ్ మీన్స్ డిజపియర్డ్ అట్ ద థాట్ ఆఫ్ లూజింగ్ హర్. ఆమెను నేను కోల్పోతున్నాను, ఆమె ఇంక బ్రతకదు, ఆమె చనిపోతుందేమో అనే ఆలోచనలో నాకు ఇవన్నీ పోయాయి అనమాట. ఆమె మీద ఉన్న కోపము, ద్వేషము ఇవన్నీ కూడా పోయాయి. వెళ్ళి వెంటనే ఆమెను గట్టిగా నేను హగ్ చేసుకున్నాను అని చెప్తున్నాడు. షీఈస్ గోయింగ్ టు బి ఓకే సెడ్ ద ఫైర్ మ్యాన్. ఏం కాదు ఆమెకి, ఆమె బాగైపోతుంది, నువ్వు వరీ అవ్వద్దు అని ఆ అబ్బాయికి చెప్పాడు ఫైర్ మ్యాన్. అంతే కదా. సో ఎవరన్నా మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు మనకు, వాళ్ళు దూరం అవుతుంటేనే వాళ్ళ యొక్క విలువ తెలిసి వస్తుంది. షీ జస్ట్ ఇన్హాల్డ్ ఏ లిటిల్ స్మోక్. సో ఇన్హాల్డ్ మీన్స్ టేకింగ్ ఇన్ టు బ్రీత్, టేకింగ్ ఏ బ్రీత్. సో ఆమె పీల్చుకోవడం అనమాట. సో షీ జస్ట్ ఇన్హాల్డ్ ఏ లిటిల్ స్మోక్. ఆమె పొగ బాగా పీల్చేసింది, అందుకని అలా ఉంది. అండ్ దెన్ హీ ర్యాన్ బ్యాక్ టు ఫైట్ ద ఫైర్ వైల్ మై మదర్ అండ్ ఐ సాట్ దే డేజ్డ్. డేజ్డ్ మీన్స్ కన్ఫ్యూజ్డ్. నేను మా మదర్ ఆ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నప్పుడు అతను మమ్మల్ని అక్కడే వదిలేసి ఆ ఫైర్ మీద ఇంకా వార్ చేయడానికి వెళ్ళాడు అనమాట. ఆ ఫైర్ తో ఫైట్ చేయడానికి, అంటే ఫైర్ ఆపడానికి వెళ్ళిపోయాడు. ఐ రిమెంబర్ వాచింగ్ మై హౌస్ బర్న్ డౌన్ అండ్ థింకింగ్ దట్ దేర్ వాజ్ నథింగ్ ఐ కుడ్ డూ అబౌట్ ఇట్. సో ఐ రిమెంబర్ వాచింగ్ మై హౌస్ బర్న్ డౌన్. సో నాకు బాగా గుర్తుంది ఏంటంటే మా హౌస్ అక్కడ బాగా కాలిపోతుంది, మా హౌస్ అంతా కూడా కాలిపోతుంది. అండ్ థింకింగ్ దట్ దేర్ వాజ్ నథింగ్ ఐ కుడ్ డూ అబౌట్ ఇట్. నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అనేసి చెప్తూ ఉన్నాడు మన ఆథర్. 5 hours later the fire was finally out. సో అతనికి అక్కడ వాళ్ళ మదర్ని వాళ్ళు వదిలేసి వెళ్ళాడు కదా, ఇతనికి మైండ్ లో ఉండేది ఏంటంటే అతని హౌస్ అంతా కూడా కాలిపోతుంది, నేను ఏమి చేయలేని సిచ్యువేషన్ అనేది గుర్తుంది. సో 5 గంటల తర్వాత ఏమైందంటే ఆ ఫైర్ అనేది మొత్తం ఆగిపోయింది అనమాట. అవర్ హౌస్ వాజ్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ బర్న్ డౌన్. సో ఇల్లు మొత్తం కాలిపోయింది. బట్ దెన్ ఇట్ స్ట్రక్ మీ ఐ హ్యాడెంట్ సీన్ మై క్యాట్. సో ఇల్లంతా కాలిపోయిన తరువాత అతనికి గుర్తొచ్చింది వాళ్ళ పిల్లి, ఇతని క్యాట్ ఉంది కదా, క్యాట్ ఎక్కడుంది, ఎక్కడ వదిలేశాడు, అది గుర్తొచ్చింది దానికి. వేర్ వాజ్ మై క్యాట్? మచ్ టు మై హర్రర్ ఐ రియలైజ్డ్ దట్ షీ వాజ్ నో వేర్ టు బి ఫౌండ్. సో అతను అప్పుడు గుర్తొచ్చింది నా క్యాట్ ఎక్కడికి వెళ్ళిపోయింది. మచ్ టు మై హర్రర్, చాలా అతనికి ఇప్పుడు చాలా భయం వేస్తుంది, బాధ వేస్తుంది. ఐ రియలైజ్డ్ దట్ షీ వాజ్ నో వేర్ టు బి ఫౌండ్, ఎంత వెతికినా కనిపించట్లేదు అతనికి అక్కడ. దెన్ ఆల్ అట్ వన్స్ ఇట్ హిట్ మీ, the new school, the fire, my cat. I broke down in tears and cried. I was suffering loss big time. So అప్పుడు ఒక్కసారిగా అతని మైండ్ లో ఏమొచ్చిందనంటే at once it hit me. మొత్తం అతని మైండ్ లో ఒక్కసారిగా ఏం ఆలోచనలు వచ్చాయంటే కొత్త స్కూలు, అక్కడ ఎలా అడ్జస్ట్ అవ్వాలో తెలియక నేను సఫర్ అవుతున్నాను, మళ్ళీ ఇల్లు కాలిపోవడం ఏంటో, నా క్యాట్ ఎంతో ఇష్టమైనటువంటి క్యాట్. సో ఇవన్నీ ఆలోచనలు అతనికి వచ్చి ఒక్కసారిగా ఐ బ్రోక్ డౌన్ ఇన్ టియర్స్. కంప్లీట్ గా అతను he has completely went to depression. ఓకే, చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా గట్టిగా అంటే ఏడుస్తున్నాడు అనమాట, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. బ్రోక్ డౌన్ ఇన్ టియర్స్, గట్టిగా ఏడుస్తున్నాడు. అండ్ క్రైడ్ ఐ వాజ్ సఫరింగ్ లాస్ బిగ్ టైమ్. సో ఇప్పుడు నాకు కాలం కలిసి రాలేదేమో, అంతా బ్యాడ్ డే జరుగుతుంది అన్న విధంగా అన్ని పోగొట్టుకుంటున్నాను, అన్ని మిస్ అయిపోతున్నాను అని ఫీల్ అవుతున్నాడు. సో చాలా మంది ఈ ఏజ్ లో ఉన్న పిల్లలందరూ కూడా అదే విధంగా అనుకుంటారు. ఏదో చాలా ఎమోషన్ గా చెప్తూ నేను అంతేలే, నా లైఫ్ అంతేలే, నేను ఏదనుకున్నా నాకు దక్కదులే, అన్నీ నేను మిస్ అయిపోతూ ఉంటాను అన్న కొన్ని సెంటెన్సెస్ చెప్తూ ఉంటారు. సో అదే ఇతను కూడా ఆ ఏజ్ కాబట్టి అలాగే చెప్తున్నాడు అనమాట. సో దట్స్ కాల్డ్ డిప్రెషన్. దాని నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యాడనేది మనం చూద్దాం. సో ఇక్కడ వరకు అతను ఏమి లాస్ అయ్యాడనేది చూసాం. నెక్స్ట్, the fireman wouldn't let us go back into the house that night. సో ఫైర్ మ్యాన్ ఆ రోజు నైట్ కూడా ఆ ఇంట్లోకి వాళ్ళని వెళ్ళడానికి అలో చేయలేదు. ఇట్ వాస్ స్టిల్ టూ డేంజరస్, అది ఇంకా డేంజరస్, అక్కడక్కడ అంతా ఫైర్ ఉంటుంది కదండి, కాబట్టి డేంజర్. డెడ్ ఆర్ అలైవ్ ఐ కుడెంట్ ఇమాజిన్ లివింగ్ వితౌట్ నోయింగ్ అబౌట్ మై క్యాట్. సో చనిపోయిందో బ్రతుకుందో
ఏదైనా కూడా నా క్యాట్ గురించి తెలుసుకోవాలి, నేను అది తెలుసుకోకుండా నా వల్ల కాదు, నేను ఉండలేను అని చెప్తున్నాడు. రిగార్డ్లెస్ ఐ హ్యాడ్ టు గో. We piled into the car with just the clothes on our backs and a few of the firemen's blankets and made our way to my grandparents' house to spend the night. సో ఆ రోజు నైట్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఉండడానికి వాళ్ళ కార్లో బయలుదేరారు అనమాట. సో ఏమేమి ఉన్నాయంటే వాళ్ళ కార్లో వి పైల్డ్ ఇన్ టు ద కార్ విత్ జస్ట్, సో వాళ్ళ కార్లో ఏమేమి అరేంజ్ చేసుకున్నారంటే జస్ట్ ద క్లోత్స్ ఆన్ అవర్ బ్యాక్స్, అంటే వాళ్ళ ఒంటి పైన ఉన్నటువంటి ఆ బట్టలు మాత్రమే అతనికి ఉన్నాయన్నమాట. అండ్ ఏ ఫ్యూ ఆఫ్ ద ఫైర్మెన్స్ బ్లాంకెట్స్, కొన్ని ఆ ఫైర్మెన్స్ వాళ్ళు ఇచ్చారు కదా ఆ బ్లాంకెట్స్ కార్లో పెట్టుకున్నారు. అండ్ మేడ్ అవర్ జర్నీ టు మై గ్రాండ్ పేరెంట్స్ హౌస్, ఆ రోజు నైట్ ఉండడానికి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళారు. ద నెక్స్ట్ డే మండే I went to school. So next day Monday కదా స్కూల్కి వెళ్ళాడు అనమాట. When the fire broke out, I was still wearing the dress I had worn to church that morning, but I had no shoes. So ఆ సండే రోజు ఇతను చర్చ్కి వెళ్ళడానికి వేసుకున్నటువంటి డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ మాత్రమే అతని ఒంటి మీద ఉంది, దాంతోనే స్కూల్కి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు అతనికి షూస్ కూడా లేవన్నమాట. ఓకే, షూస్ కూడా ఇంట్లోనే కాలిపోయాయి అన్ని కూడా. ఐ హ్యాడ్ కిక్డ్ దెమ్ ఆఫ్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై హోంవర్క్. సో తను హోంవర్క్ చేసేటప్పుడు ఏం చేశాడంటే ఆ షూ అనేది వదిలేశాడు, విడిచిపెట్టేశాడు అనమాట. దే బికేమ్ అట్ అనదర్ క్యాజువాలిటీ ఆఫ్ ద ఫైర్. సో అవి ఏమైందంటే క్యాజువాలిటీ మీన్స్ ప్రాబ్లం. ఓకే, సో ఇది ఇంకొక ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఆ ఫైర్ వల్ల తను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ లో ఇది ఒకటి అయింది, ఏంటంటే షూ అనేది పోగొట్టుకోవడం అనమాట, కాలిపోవడం. ఓకే, సో ఐ హ్యాడ్ టు బోరో సమ్ టెన్నిస్ షూస్ ఫ్రమ్ మై ఆంట్. సో కాబట్టి ఇప్పుడు నేను మా ఆంట్ దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర నుంచి టెన్నిస్ షూస్ ని నేను అప్పుగా తీసుకోవాలి. వై కుడెంట్ ఐ జస్ట్ స్టే హోమ్ ఫ్రమ్ స్కూల్. సో ఇతను ఏమనుకుంటున్నా అంటే వై కుడెంట్ ఐ జస్ట్ స్టే హోమ్ ఫ్రమ్ స్కూల్. అసలు నేను స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, ఇంట్లోనే ఉండిపోతాను, నేను స్కూల్ మానేస్తాను అన్నటువంటి ఆలోచన అతనికి వచ్చింది. ఎందుకంటే యాక్చువల్లీ అతనికి ఆ స్కూలే ఇష్టం లేదు, అంత కొత్త ఫ్రెండ్స్, కొత్త స్కూల్, కొత్త టీచర్స్, అండ్ దట్టు ఇప్పుడు యూనిఫామ్ లేదు, షూ లేదు, బుక్స్ లేవు, అండ్ సరైనటువంటి క్లోత్స్ లేవు అనమాట. సో ఇవన్నీ లేవు కదా, ఇల్లు కాలిపోయింది, అదొక బాధ. తన క్యాట్ అనేది ఉందో లేదో తెలియదు, అదొక బాధ. సో వీటి వల్ల అతను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నేను స్కూల్కి వెళ్ళను, ఇంటి దగ్గర ఉంటానన్నాను. మై మదర్ వుడెంట్ హియర్ ఆఫ్ ఇట్ బట్ ఐ వాస్ టోటలీ ఎంబ్రాస్డ్ బై ఎవ్రీథింగ్. సో మా మదరు కానీ నా మాట వినలేదు, నువ్వు వెళ్ళాల్సిందే స్కూల్కి అనేసి చెప్పిందనమాట. సో అప్పుడు ఇతను ఏం చేశాడంటే బట్ ఐ వాజ్ టోటలీ ఎంబ్రాస్డ్ బై ఎవ్రీథింగ్. సో కానీ నేను చాలా అంటే చాలా అషేమ్డ్, ఎంబ్రాస్డ్ మీన్స్ అషేమ్డ్, చాలా షేమ్గా ఫీల్ అయ్యాను. ఓకే, సో చాలా షేమ్గా ఫీల్ అవుతూ ఉన్నాను ఈ జరిగిన దానంతా వల్ల కూడా అనేసి అనుకుంటున్నాడు. సో అలాగా యూనిఫామ్ అవన్నీ లేకుండా అక్కడికి వెళ్ళాలంటే అతనికి ఏదో ఎంబ్రాస్డ్ గా ఉందన్నమాట. ద క్లోత్స్ ఐ వాజ్ వేరింగ్ లుక్డ్ వేర్డ్. సో తను వేసుకున్నటువంటి ఆ క్లోత్స్ ఎలా ఉన్నాయంటే వేర్డ్ మీన్స్ స్ట్రేంజ్ ఆర్ అన్యాచురల్ గా ఉన్నాయన్నమాట, చాలా వింతగా ఉన్నాయన్నమాట, కొత్తగా ఉన్నాయి. ఐ హ్యాడ్ నో బుక్స్ ఆర్ హోంవర్క్స్ అండ్ మై బ్యాక్ ప్యాక్ వాజ్ గాన్. బ్యాక్ ప్యాక్ మీన్స్ బ్యాగ్, బుక్స్ పెట్టుకునేది. సో బుక్స్ లేవు, హోంవర్క్స్ లేవు, అండ్ బ్యాక్ ప్యాక్, ఆ బ్యాగ్ అనేది లేదు, అన్నీ కాలిపోయాయి, అండ్ వేసుకున్న క్లోత్స్ కూడా సరిగా లేవు. ఐ హ్యాడ్ మై లైఫ్ ఇన్ దట్ బ్యాక్ ప్యాక్. సో ఆ బ్యాక్ ప్యాక్, ఆ బ్యాగ్ లోనే నా లైఫ్ అంతా ఉంది, బుక్స్ అన్నీ ఉన్నాయి కదా దాంట్లోనే నా లైఫ్ అంతా ఉంది. ద మోర్ ఐ ట్రై టు ఫిట్ ఇన్ ద worse it got. So the more I tried to fit in, the worse it got. So నేను ఎంత ట్రై చేస్తున్నా కూడా దాంట్లో అంటే నార్మల్గా అవ్వాలనేసి ద worse it got, నాకు ఇంకా బ్యాడ్ డే జరుగుతూ ఉంది, బ్యాడ్ డే వస్తూ ఉంది, అంతా బ్యాడ్ డే నాకు జరుగుతూ ఉంది అనేసి అతను ఫీల్ అవుతున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్, వాజ్ ఐ డెస్టిన్డ్ టు బి అన్ outcast and a geek all my life. సో ఇతను క్వశ్చన్ చేస్తున్నాడు. అవుట్కాస్ట్ మీన్స్ రిజెక్టెడ్ బై ద సొసైటీ, గీక్ మీన్స్
intelligent or a knowledgeable person, though all the people were considering him as a unfashionable or unpopular person. అంటే తెలివైనటువంటి పర్సనే కానీ అన్పాపులర్, అంటే ఎవరు పట్టించుకున్నటువంటి పర్సన్ అనమాట. సో ఆ విధంగా అతను అనుకుంటున్నాడు, అంటే ఈ సొసైటీ అంతా నన్ను వింతగా చూస్తుందా, అందరూ నన్ను రిజెక్ట్ చేస్తారా, నేను తెలివైన వాడిని అయినప్పటికీ కూడా నన్ను ఎవరు పట్టించుకోకుండా అందరూ వదిలేస్తారా, సో నా డెస్టినీ ఇలాగే ఉండిపోతుంది. వాజ్ ఐ డెస్టైన్డ్ టు బీ అన్ అవుట్ కాస్ట్ అండ్ ఏ గీక్ ఆల్ మై లైఫ్, నా లైఫ్ అంతా కూడా నేను ఈ విధంగానే ఉండబోతున్నానా, సో అనేసి అన్ని రకాలుగా అతను ఆలోచించాడు అనమాట. దట్స్ వాట్ ఇట్ ఫెల్ట్ లైక్. సో అతనికి లైఫ్ అలాగే అనిపిస్తూ ఉందన్నమాట చూస్తూ ఉంటే. That's what it felt like. I didn't want to grow up, change or have to handle life if it was going to be this way. So అసలు నేను ఇప్పుడు ఈ ఏజ్ లో ఉన్నాను కదా, నేను ఇలాగే ఉండిపోతాను, నాకు అసలు పెరగాలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఇప్పుడు ఎలా ఉన్నాను అలాగే ఉండిపోతాను. చేంజ్ ఆర్ హ్యావ్ టు హ్యాండిల్ లైఫ్ ఇఫ్ ఇట్ వాస్ గోయింగ్ టు బి దిస్ వే. సో అసలు ఇది ఇలాగే, నా లైఫ్ ఇలాగే ఉంటుంది అనుకుంటే నేను అసలు పెరగను, ఎక్కడితో నా లైఫ్ ఆపేస్తాను. ఐ జస్ట్ వాంటెడ్ టు కర్ల్ అప్ and die. So నేను ఇప్పుడే curl up means to sit or lie with your arms and legs close to your body, అంటే ఇలా ముడుచుకొని కూర్చోవడమో లేదా అలా పడుకో ఉండడం అనమాట. సో ఇక్కడే నేను పడిపోయి చనిపోతాను, సో నా లైఫ్ అంతా ఇలాగే కష్టాలు ఉంటాయి, ఇలాగే అన్ని పోగొట్టుకుంటుంటాను, ఇలా డిప్రెషన్లో ఉంటాను అనుకునే పని అయితే అందరూ సొసైటీలో నన్ను ఇలాగే చూస్తూ ఉంటారు, నన్ను ఒక చేతగాని వాళ్ళలాగా చూస్తూ ఉంటారు, ఒక వింతగా వెరైటీగా చూస్తూ ఉంటారు, దూరం పెడుతూ ఉంటారు. ఇలాంటి లైఫే నాకు కంటిన్యూ అవుతుంది అనిపిస్తే నాకు అలాంటి లైఫ్ వద్దు, నేను చనిపోతాను అని అనుకున్నాడు. ఐ వాక్డ్ అరౌండ్ స్కూల్ లైక్ ఏ జాంబీ. So zombie means a person who appears unresponsive to surroundings. So surroundings కి రెస్పాండ్ అవ్వకుండా ఉండేటటువంటి పర్సన్ అన్నమాట జాంబీ. చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియకుండా ఏదో ఆలోచనలో తన పాటికి తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు, వాళ్ళని జాంబీ. సో తను స్కూల్ చుట్టూ జాంబీ లాగా తిరుగుతూ ఉన్నాడు, ఏం పట్టించుకోకుండా, ఎవరు ఏం మాట్లాడుతున్నా పిలుస్తున్నా కూడా. ఎవ్రీథింగ్ ఫెల్ట్ సరియల్. సో అంతా కూడా ఎలా అనిపించింది, సరియల్ మీన్స్ అన్రియల్, అంతా ఏదో కొత్తగా ఇమాజినరీ కండిషన్స్ లాగా అనిపించింది అనమాట అతనికి. ఓకే, సో జస్ట్ అతనికి కొత్తగా వింతగా అనిపిస్తుంది అంతా కూడా. అండ్ ఐ వాజంట్ ష్యూర్ వాట్ వాజ్ గోయింగ్ టు హ్యాపెన్, అసలు ఏం జరగబోతుందో నాకు తెలీదు. ఆల్ ద సెక్యూరిటీ ఐ హ్యాడ్ నోన్ from my old school, my friends, my house and my cat had all been ripped away. So నాతో పాటు ఉన్నటువంటివి నాకు బాగా తెలిసినవి అన్నీ కూడా, లైక్ నా ఓల్డ్ స్కూల్ కావచ్చు, మా ఫ్రెండ్స్ కావచ్చు, నా హౌస్ కావచ్చు, నా క్యాట్ కావచ్చు, అన్నీ కూడా ripped away మీన్స్ taken away, అన్నీ కూడా దూరం అయిపోయాయి నాకు. When I walked through what used to be my house after school that day, I was shocked to see how much damage there was. So atanu school అయిపోయిన తర్వాత అలా వెళ్తూ ఉన్నాడు కదా. So when I walked through what used to be my house ఆఫ్టర్ స్కూల్ దట్ వే, సో నేను స్కూల్ అయిపోయిన తర్వాత ఎలా డైలీ ఏ విధంగా అయితే మా ఇంటి వైపు వెళ్తూ ఉంటానో అలాగా మా ఇంటి వైపు వెళ్ళాను. ఐ వాజ్ షాక్డ్ టు సీ హౌ మచ్ డ్యామేజ్ దేర్ వాజ్. నేను అక్కడ అయినటువంటి ఆ డ్యామేజ్ చూసి అసలు చాలా అంటే చాలా షాక్ అయ్యాను. Whatever hadn't burned was destroyed by the water and chemicals they had used to put out the fire. So whatever hadn't burned, ఏదైతే మంటల్లో కాలలేదో అవన్నీ కూడా వీళ్ళు ఫైర్ వాళ్ళు ఆ మంటను ఆపడానికి యూజ్ చేసినటువంటి వాటర్ అండ్ కెమికల్స్ ఉన్నాయి కదా, సో వాటి వల్ల అవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి, అవన్నీ కూడా స్పాయిల్ అయిపోయాయి అన్నమాట. So whatever hadn't burned was, those are all destroyed by the water and chemicals which was poured by the fireman. And the only material things not destroyed were the photo albums, documents and some other personal items that my mother had managed to heroically rescue. Rescue means saved. So ఏవైనా స్పాయిల్ కాలేదు అని అనుకుంటే అవి జస్ట్ మా మదర్ బయటికి తీసుకొచ్చారు కదా, ఆల్బమ్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అవి మాత్రమే. మా మదర్ చాలా హీరోయికల్లీ అంటే చాలా ధైర్యంగా వెళ్ళి తీసుకొచ్చింది కదా, సో అవి మాత్రం సేఫ్ గా ఉన్నాయి, మిగిలినవన్నీ కాలిపోయాయి. బట్ మై క్యాట్ వాస్ గాన్ అండ్ మై హార్ట్ ఏక్డ్ ఫర్ హర్.
సో కానీ నా క్యాట్ కనిపించడం లేదు. నా హార్ట్ ఏక్ మీన్స్ పెయిన్. సో అసలు నాకు చెప్పుకోలేనంత బాధగా ఉంది. ఇక్కడ హార్ట్ ఏక్ మీన్స్ హార్ట్ అటాక్ కాదండి, గుండెలు నొప్పి వచ్చేయడం కాదు, చెప్పుకోలేనంత బాధ అతను క్యారీ చేస్తున్నారు తన గుండెల్లో. There was no time to grieve. So grieve means sad or sorrow or cry. So ఏడవడానికి బాధపడడానికి టైం లేదు. My mother rushed me out of the house. We would have to find a place to live and I would have to go buy some clothes for school. సో నాకు ఏడవడానికి అంత టైం ఇవ్వలేదు మా మదర్. ఇమ్మీడియట్ గా నన్ను అక్కడి నుంచి తీసుకువెళ్ళి మేము ఉండడానికి కొత్త ప్లేస్ వెతుక్కోవాలి, ఎక్కడ ఉండాలో చూసుకోవాలి. అండ్ ఐ వుడ్ హ్యావ్ గో బై తన స్కూల్కి అవసరమైనటువంటి క్లోత్స్ ని హీ హ్యాడ్ టు బై, కొనాలన్నమాట. సో కొన్ని క్లోత్స్ కొనాలి, ప్లేస్ అనేది వెతుక్కోవాలి. వీ హ్యాడ్ టు బారో మనీ ఫ్రమ్ మై గ్రాండ్ పేరెంట్స్ బికాస్ దేర్ వర్ నో క్రెడిట్ కార్డ్స్, క్యాష్ ఆర్ ఈవెన్ ఎనీ ఐడెంటిఫికేషన్ టు బి ఏబుల్ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ద బ్యాంక్. సో బ్యాంక్ లో నుంచి మనీ డ్రా చేయడానికి క్రెడిట్ కార్డ్స్ కానీ, ఏటీఎంస్ కానీ, ఏ కార్డ్స్ కానీ, పాస్బుక్స్ కానీ ఏమీ లేవు అనమాట, అన్నీ కాలిపోయాయి. సో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అంటే ఏమీ లేదు మనీ విత్డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్ళి. కాబట్టి వీళ్ళు కొద్దిగా మనీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అడగాలి అనుకున్నారు. నెక్స్ట్, ఎవ్రీథింగ్ హ్యాడ్ గాన్ అప్ ఇన్ స్మోక్. అన్ని కూడా ఆ మంటల్లో కాలిపోయాయి. దట్ వీక్ ద రబ్బుల్ that used to be our house was being cleared off a lot. So that week the rubble, so rubble అంటే వేస్ట్ ఉంటుంది కదండి, వేస్ట్ ఆర్ రఫ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ స్టోన్, బ్రిక్ అండ్ కాంక్రీట్ ఆఫ్ ఎ బిల్డింగ్. సో డెబ్రిస్ అని కూడా అంటాం మనం. సో వేస్ట్ అంతా కాలిపోగా మిగిలినటువంటి ఇటుక రాళ్ళు ఇవన్నీ అనమాట, హౌస్ కి సమ్ బిల్డింగ్ మెటీరియల్స్. సో అదంతా కూడా క్లీన్ అయిపోయింది అనమాట, క్లియర్డ్ ఆఫ్ ద లాట్. సో అంతా కూడా క్లియర్ అయిపోయింది. Even though we had rented an apartment nearby, I would go over to watch them clear away debris, hoping that my cat was somewhere to be found. సో మేము వేరే దగ్గర రెంట్ హౌస్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు అది క్లియర్ చేసేటప్పుడు నేను వెళ్ళి అక్కడ చూస్తూ ఉండేవాడిని. డెబ్రిస్ మీన్స్ సేమ్ వేస్ట్ ఆఫ్ డెస్ట్రాయిడ్ బిల్డింగ్స్. సో ఆ వేస్ట్ అలా వాళ్ళు క్లియర్ చేసేటప్పుడు ఏమన్నా నా క్యాట్ కనిపిస్తుందేమో అన్న ఆశతో నేను అక్కడికి వెళ్ళి కూర్చొని చూస్తూ ఉండేవాడిని. ఓకే, షీ వాస్ గాన్. ఐ కెప్ట్ థింకింగ్ అబౌట్ హర్ యాజ్ దట్ vulnerable little kitchen. So vulnerable means in danger. So she was gone. తను ఇంక లేదు, తను చనిపోయింది అనుకుంటున్నాను, తను చనిపోయింది. I kept thinking about that vulnerable little cat. ఆ చిన్న క్యాట్ ఏదైతే డేంజర్ లో ఉండిందో ఆ క్యాట్ ఇప్పుడు లేదు, చనిపోయింది అనుకుంటున్నాను. vulnerable little kitten. సో ఆ చిన్న డేంజరస్ క్యాట్ అనేది చనిపోయింది అనుకుంటున్నాను. In the early morning, when I would disturb her and get out of bed, she would tag along after me, climb up my rope and crawl into my pocket to fall asleep. So early morning నేను నిద్రలేవగానే నేను దాన్ని అలా డిస్టర్బ్ చేశాను అనుకోండి, అండ్ గెట్ అవుట్ ఆఫ్ బెడ్. సో ఇలా తన్ని ఐ వుడ్ డిస్టర్బ్ హర్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ బెడ్. సో తనని అలా డిస్టర్బ్ చేసి నిద్ర లేపేసి నేను బెడ్ పై నుంచి దిగి అలా వస్తున్నప్పుడు షీ వుడ్ ట్యాగ్ అలాంగ్ విత్ ఆఫ్టర్ మీ. సో అది కూడా నన్ను ఫాలో అవుతూ వచ్చేసేది. క్లైంబ్ అప్ మై రోబ్ అండ్ ట్రావెల్ ఇన్ టు మై పాకెట్ టు ఫాల్ అస్లీప్. సో అది నా రోబ్ ఏదైతే ఉంటాయో థ్రెడ్స్, సో వాటిని పట్టుకొని అలాగ తను పైకి ఎక్కేసి నా పాకెట్లోకి వెళ్ళి అలా నిద్రపోతూ ఉండేదన్నమాట. అలాంటి అటాచ్మెంట్ తనకి. ఐ వాజ్ మిస్సింగ్ హర్ టెరిబుల్లీ. నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను తనని నేను. ఇట్ ఆల్వేస్ సీమ్స్ దట్ బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్స్ క్విక్లీ అండ్ ఇన్ మై కేస్ ఇట్ వాజ్ నో డిఫరెంట్. సో బ్యాడ్ న్యూస్ అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది కదా. సో నిజము అనేది చాలా స్లోగా స్ప్రెడ్ అవుతుంది, బట్ బ్యాడ్ న్యూస్ అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. అదే జరిగింది ఇతని లైఫ్ లో కూడా ఇప్పుడు. Everyone in high school, including the teachers, was aware of my plight. Plight means sad situation. So తన యొక్క sad situation గురించి టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ తెలిసిపోయింది అనమాట తన న్యూ స్కూల్లో. I was embarrassed
embarrassed as if somehow I were responsible. సో తను కొద్దిగా షేమ్ గా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే అందరూ దీనికి కారణం నేనే అని అనుకుంటున్నారేమో, ఆ ఇల్లు కాలిపోవడానికి కారణం నేనే అనుకుంటున్నారేమో అనేసి ఇతను ఊహించుకొని కొద్దిగా షేమ్ గా ఫీల్ అయ్యాడు. వాట్ ఏ వే టు స్టార్ట్ ఆఫ్ ఎట్ ఏ న్యూ స్కూల్. This was not the kind of attention I was looking for. సో నేను అందరి అటెన్షన్ నా వైపు గ్రాస్ప్ చేసుకోవాలి అని అనుకున్నాను న్యూ స్కూల్లో. ఏ విధంగా మార్క్స్ తెచ్చుకోను, లేదంటే లీడర్షిప్ క్వాలిటీస్తోనే ఏదో విధంగా మంచి చేసి తెచ్చుకోవాలనుకున్నాను. కానీ అసలు వాట్ ఏ స్టార్ట్ ఆఫ్, అసలు ఏంటి స్టార్టింగ్, నాకు ఇలాగా ఇంట్రడ్యూస్ అయ్యాను నేను స్కూల్ అంతా కూడా. ఈ విధంగా అందరి అటెన్షన్ నా వైపుకు మళ్ళిందా, చాలా వర్స్ట్ గా ఉంది. అందరూ నన్ను గురించి, నేను ఆ ఇల్లు కాలిపోవడం రెస్పాన్సిబుల్ అనుకొని నన్ను బ్యాడ్ గా అనుకుంటున్నారేమో అని ఇతను షేమ్ గా ఫీల్ అయ్యాడు. ద నెక్స్ట్ డే అట్ స్కూల్ people were acting even more strange than usual. సో నెక్స్ట్ డే ఏమైందంటే ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పీపుల్ వర్ యాక్టింగ్ ఈవెన్ మోర్ స్ట్రేంజ్ దాన్ యూజువల్. మామూలుగా ఉండేదానికన్నా కూడా ఆ రోజు అందరూ కొద్దిగా వింతగా కొత్తగా అనిపించారనమాట. ఐ వాజ్ గెట్టింగ్ రెడీ ఫర్ జిమ్ క్లాస్ ఎట్ మై లాకర్. సో తన డెస్క్ ఏదైతే ఉందో ఆ డెస్క్ కాడ, అల్మారా కాడ అంటే బుక్స్ పెడతాం కదా, సో అక్కడికి వెళ్ళి ఇంకా జిమ్ క్లాస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నారు. పీపుల్ వర్ మిల్లింగ్ అరౌండ్ మీ asking me to hurry up. Milling around me అంటే people moving around in confused state. సో నా చుట్టూ పీపుల్ అందరూ కూడా చాలా కన్ఫ్యూజన్ తో తిరుగుతూ ఉన్నారనమాట నా చుట్టుపక్కల. సో అండ్ వాళ్ళు నన్ను కానీ త్వరగా కానీ అని అంటూ ఉన్నారు. ఐ థాట్ ఇట్స్ స్ట్రేంజ్ బట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద పాస్ట్ ఫ్యూ వీక్స్ నథింగ్ వుడ్ సర్ప్రైజ్ మీ. సో ఐ థాట్ ఇట్స్ స్ట్రేంజ్. సో ఇది చాలా కొత్తగా అనిపించింది నాకు. వాళ్ళు ఆ విధంగా నా చుట్టూ తిరుగుతూ నన్ను వింతగా చూస్తూ కానీ నన్ను త్వరగా కానివ్వు అనేసి టైం అయిపోతుందని చెప్పడం ఫస్ట్ టైం అతనికి కొత్తగా అనిపించింది. అండ్ కానీ ఏమైందంటే ఇన్ ద light of the past few weeks nothing would surprise me. సో కొద్ది few weeks బ్యాక్ నుంచి చూసుకున్నట్లయితే అతనికి చూసుకున్నటువంటి ఆ సర్ప్రైజులు, తను లాస్ అయిపోవడాలు, ఆ డిప్రెషన్లతో పోలిస్తే ఇది అంతగా కొత్తగా అనిపించలేదు అనమాట. ఓకే, సో it almost seemed that they were trying to show me into the gym. Show means push. So it almost seemed that they were trying to push me into the gym. సో వాళ్ళు నన్ను జిమ్ లోకి పుష్ చేయాలనేసి అనుకుంటూ ఉన్నారు. దెన్ ఐ సా వై. సో ఓకే, నన్ను తోశారు. అప్పుడు నాకు తెలిసింది అసలు ఎందుకు తోశారు నన్ను అనేది. దేర్ వాజ్ ఏ బిగ్ టేబుల్ సెటప్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టఫ్ ఆన్ ఇట్ జస్ట్ ఫర్ మీ. సో ఒక పెద్ద టేబుల్ ఉంది అక్కడ. ఆ టేబుల్ పైన అన్ని రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. అదన్నీ ఎవరి కోసమో కాదు, నా కోసమే. They had taken up a collection and bought me school supplies, notebooks, all kinds of different clothes, jeans, tops, sweatshirts. సో అన్నీ కూడా పిల్లలందరూ, టీచర్స్ అందరూ కలిసి ఏం చేశారంటే, ఇతనికి ఇప్పుడు ఇల్లు కాలిపోయింది, ఏమీ లేదు కాబట్టి అందరూ కలిసి డొనేట్ చేశారనమాట. ఇతనికి క్లోత్స్ కావచ్చు, మనీ కావచ్చు, స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, లేదంటే నోట్ బుక్స్ కావచ్చు, అతనికి ఏవైతే అవసరమో అన్ని కూడా ఆ టేబుల్ పైన అరేంజ్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇట్ వాజ్ లైక్ క్రిస్మస్. అది ఎలా ఉందంటే అది ఒక క్రిస్మస్ లాగా ఉంది, అన్ని గిఫ్ట్లు వచ్చినట్లుగా ఉంది అతనికి. ఐ వాజ్ ఓవర్కమ్ బై ఎమోషన్. People who had never spoken to me before were coming up to me to introduce themselves. So I was overcome by emotion means అతనికి became emotional or cry. చాలా ఎమోషనల్ అయిపోయాడు, ఏడుపు వచ్చేస్తుంది అతనికి. అంతవరకు ఎప్పుడు అతనితో మాట్లాడిన వాళ్ళందరూ కూడా అప్పుడు వచ్చి వాళ్ళు నాతో ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. ఐ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్విటేషన్స్ టు దేర్ హౌసెస్. చాలా మంది మా ఇంటికి వచ్చే నువ్వు అని చాలా మంది నన్ను ఇన్వైట్ చేశారు. దేర్ జెన్యూన్ అవుట్పోరింగ్ ఆఫ్ కన్సర్న్. అవుట్పోరింగ్ మీన్స్ ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్. సో వాళ్ళ యొక్క జెన్యూన్ ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్ అనేవి రియల్లీ టచ్డ్ మీ. అసలు నాకు చాలా అంటే చాలా టచ్ అయ్యాయి అనమాట, నా హార్ట్కి టచ్ అయ్యాయి. ఇన్ దట్ ఇన్స్టాంట్ ఐ ఫైనల్లీ బ్రీత్డ్ ఏ సై ఆఫ్ రిలీఫ్ అండ్ థాట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ దట్ థింగ్స్ వర్ గోయింగ్ టు బి ఓకే. ఐ మేడ్ ఫ్రెండ్స్ దట్ డే. సో ఫైనల్ గా అతను బాగా డీప్ బ్రీత్ తీసుకొని
అనేసి, సై అంటే రిలీజింగ్ ఏ డీప్ బ్రీత్ ఇన్ ఏ రిలాక్సేషన్ మేనర్. సో అలాగ వదిలి అతను అప్పుడు అనుకున్నాడు, ఓకే ఇప్పుడంతా నాకు ఇంకా మంచే జరుగుతుంది కొద్ది కొద్దిగా అనేసి వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏ మంత్ లేటర్ ఐ వాజ్ ఎట్ మై హౌస్ వాచింగ్ దెమ్ రీబిల్డ్ ఇట్. సో ఒక నెల తర్వాత మా ఇంటి దగ్గరికి వెళ్ళాను నేను. మళ్ళీ మేము ఆ ఇల్లు కట్టుకుంటున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళాను నేను. బట్ దిస్ టైమ్ ఇట్ వాజ్ డిఫరెంట్. I wasn't alone. I was with 2 of my new friends from school. సో ఇప్పుడు నేను అలోన్ గా వెళ్ళలేదు, ఇప్పుడు నేను కొత్తగా వెళ్తున్నాను. ఏంటంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ వస్తున్నారు, కొత్తగా 2 ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇప్పుడు అని చెప్తున్నాడు అనమాట. ఇట్ టుక్ ఏ ఫైర్ ఫర్ మీ టు స్టాప్ ఫోకసింగ్ ఆన్ మై ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ and open up to all the wonderful people around me. So it took a fire for me to stop focusing on my feelings of insecurity. సో ఈ ఫైర్ ఏదైతే వచ్చిందో ఆ ఫైర్ అనేది నాలో చేంజ్ తీసుకొచ్చింది. నేను ఎవ్వరూ లేరు అన్న లోన్లీనెస్, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో ఉన్నాను కదా, సో దానిని స్టాప్ చేసేసి అనమాట. టు స్టాప్ ఫోకసింగ్ ఆన్ మై ఇన్సెక్యూరిటీ. సో అది ఆపే ఆలోచన తీసేసింది ఫైర్ వచ్చి. అండ్ ఓపెన్ అప్ టు ఆల్ ద వండర్ఫుల్ పీపుల్ అరౌండ్ మీ. సో నా చుట్టూ ఉన్నటువంటి ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గురించి ఫోకస్ చెయ్యి. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించు. నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ గురించో అయిపోయిన టీచర్స్ గురించి నువ్వు ఆలోచిస్తూ బాధపడడం ఎందుకు అనేసి ఈ ఫైర్ నాకు చెప్పిందనమాట. సో ఫైర్ వచ్చి ఇల్లంతా కాలిపోయింది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కట్టుకుంటున్నారు కదా. సో న్యూ హౌస్ అనేది స్టార్ట్ అయింది మళ్ళీ. అలాగే న్యూ లైఫ్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. బాధల్లో ఉన్నప్పుడు బాధపడుతూ అలాగే కూర్చుంటే ఎలా? ఓకే, థామస్ ఆల్వా ఎడిసన్ గారు తనకి ఆల్మోస్ట్ 65-66 ఇయర్స్ ఉన్నప్పుడు తన యొక్క ఫ్యాక్టరీ అంతా కూడా మంటలో కాలిపోతే అందరూ వచ్చి తన్ని అయ్యో ఇలా కాలిపోయింది కదా బాధపడడం లేదా అని అంటే అతను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఆల్ ఆఫ్ మై మిస్టేక్స్ వర్ బర్న్ట్, ఐ హ్యావ్ టు స్టార్ట్ ఎ న్యూ అని చెప్పాడు అనమాట. సో అన్ని నేను చేసిన తప్పులన్నీ కాలిపోయాయి, ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాను, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి నేను అని చెప్పాడు. అంటే ఆ ఏజ్ లో కూడా అతను డిప్రెషన్ లోకి వెళ్లకుండా దానిని పాజిటివ్ గా తీసుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి విత్ ఇన్ ఏ వీక్ అతను ఒక ఫోనోగ్రాఫ్ అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ని కనుక్కున్నాడు అనమాట, విచ్ వి యూజ్డ్ ఇన్ రేడియోస్. సో అలాగా మోటివేషనల్ గా ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి, ఎలా మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అని ఆలోచించాలి. కానీ ఇది పోయింది, అది పోయింది, వాళ్ళకు వస్తుంది, వీళ్ళకి వస్తుంది, నాకు రావడం లేదు, ఇదే ఆలోచనతో ఏడుస్తూ కూర్చున్నామనంటే ఎక్కడ కూర్చున్నామో అక్కడే ఉంటాము. నాకెందుకు రాదు, నేనెందుకు ముందుకు పోకూడదు, వాళ్ళు నేనెందుకు క్రాస్ చేయలేను, ఈసారి పోయిందనేసి ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది, నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది కదా, మళ్ళీ నేను దానిపైన ఫోకస్ చేయాలి, నేను ఎందుకు దానిపైన ఫోకస్ చేయకూడదు, ఈసారి ఫోకస్ చేస్తే నేను ఎందుకు దాటలేను, తను ఈజీగా క్రాస్ అయిపోతాను, ఇలాగ అనుకోవాలి మనం. ఇలా అనుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మన లైఫ్ అనేది సక్సెస్ అనేది గెయిన్ చేస్తూ వెళ్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా తనకి ఫైర్ అనేది ఒక లెసన్ అనేది టీచ్ చేసింది తన లైఫ్ లో. And now I was sitting there watching my house being rebuilt when I realized my life was doing the same thing. So అప్పుడు అక్కడ కూర్చొని అలా తన హౌస్ ని చూస్తూ ఉంటే తన హౌస్ ఏ విధంగా అయితే రీబిల్డ్ అవుతుందో తన లైఫ్ కూడా అదే విధంగా రీబిల్డ్ అవుతూ వస్తుంది. సో అంటూ ఉంటారు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నేను తను వదిలి ఉండలేను, తను నాతో మాట్లాడడం లేదని క్లాసులో నేను చూస్తూ ఉంటాను, చాలా మందిని ఏడుస్తూ ఉంటారు, ఇంకా అన్నం తిండ్రు మానేస్తారు, అది ఇది చేస్తారు అనమాట, నువ్వు నాతోనే ఉండాలి, నా పక్కన కూర్చోాలి, అది ఇది అనేసి, నేను వదిలి ఉండలేను, నాకు నీ ఫ్రెండ్షిప్ కావాలి అనేసి. కానీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత అవేవి ఉండవండి. ఈజీగా వదిలేస్తారు, ఈజీగా మర్చిపోతారు. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఫ్రెండ్స్ ఈ పండగలకో అలాంటప్పుడు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి అనే మెసేజ్లు పెట్టుకోవడానికి మాత్రమే మన ఓల్డ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు గుర్తొస్తారు. అంతకు మించి ఇంకా వేరే ఏమీ ఉండదు. వాళ్ళ బర్త్డేకి విషెస్ చెప్తాము లేదా స్టేటస్ పెడతాము, అంతకు మించి ఇంకేమి ఉండదండి. సో ఇట్స్ ఎ ట్రూ. అది తెలుసుకున్న వాళ్ళు ఈ ఏజ్ లో టైం వేస్ట్ అనేది చేయరు. నాకు ఈ ఫ్రెండ్షిప్ కావాలి, అది కావాలి, ఈ ఫ్రెండ్షిప్ లేకుంటే నేను ఉండలేను అని కొట్టుకోవడము, ఈ బెంచ్ లో కూర్చుంటాను, ఆ బెంచ్ లో కూర్చోలేను, నాకు తన పక్కనే కూర్చుంటాను, తన పక్కనే సీటు కావాలి, ఇవంతా వర్స్ట్ థింగ్స్. మనకు కావాల్సిన ప్లేస్ ఏంటి? ఫస్ట్ ర్యాంక్. దాని మీద నువ్వు ఫోకస్ చేయాలి.
సో మీ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరు వస్తున్నారో వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి నువ్వు కాంపిటేటివ్ స్పిరిట్ అనేది గెయిన్ చేసుకోవాలి. వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి నువ్వు ఏడువు, వాళ్ళని క్రాస్ చేయడానికి నువ్వు కష్టపడు, వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి నువ్వు టీచర్స్తో కాంటాక్ట్ అవ్వు, వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి నువ్వు అందరితో ఆర్గ్యూ చెయ్యి, వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి నువ్వు ఏడువు, వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి నువ్వు చాలా అంటే చాలా స్ట్రగుల్ అవ్వు, వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి నిద్ర మేలుకో. సో నువ్వు ప్రాక్టీస్ చెయ్యి, ఇవన్నీ చెయ్యి. అప్పుడు నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తే, ఫస్ట్ ప్లేస్ వస్తే, నువ్వు అనుకునే నీ ఫ్రెండ్ ఏంటి, ఎంటైర్ స్కూల్ నీ చుట్టూ తిరుగుతారు, ఎంటైర్ స్కూల్ నీ వైపు చూస్తారు, బయట వాళ్ళందరూ నిన్ను చూస్తారు, మీ పేరెంట్స్ అందరూ నేను అప్రిషియేట్ చేస్తారు, మీ రిలేటివ్స్ అందరూ నేను గొప్పగా పొగుడతారు. సో అలాంటి ప్లేస్ కోసం మనం కష్టపడాలే కానీ ఈ మధ్యలో ఉండేటటువంటి చిన్న చిన్నవన్నీ కూడా అసలు దిస్ ఆర్ ఆల్ జస్ట్ ట్రాష్. సో అదే ఇక్కడ జరిగింది. ఆ అబ్బాయి యొక్క తన బిల్డింగ్ అనేది ఏ విధంగా అయితే రీబిల్ట్ అవుతుందో ఆ విధంగా తన లైఫ్ రీబిల్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు స్కూల్, ఓల్డ్ ఫ్రెండ్స్, ఓల్డ్ టీచర్స్ అని బాధలో ఉన్నాడు కదా, అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా మారుతూ ఉన్నాయి అన్నమాట అతనికి. వైల్ వి సాట్ దేర్ ఆన్ ద కర్బ్. సో కర్బ్ మీన్స్ ఫుట్పాత్ అండి, కర్బ్ మీన్స్ ఫుట్పాత్. ఓకే, రైజ్డ్ ఫుట్పాత్. సో వాళ్ళు అలా ఫుట్పాత్ మీద కూర్చో ఉన్నప్పుడు ప్లానింగ్ మై న్యూ బెడ్రూమ్, తన హౌస్ లో కొత్త బెడ్రూమ్ ఎలా కట్టాలని ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు ఐ హర్డ్ సమ్వన్ వాక్ అప్ టు మీ ఫ్రమ్ బిహైండ్ అండ్ సే డస్ దిస్ బిలాంగ్ టు యూ. సో నేను అలా కూర్చొని నా బెడ్రూమ్ గురించి నేను మా ఫ్రెండ్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. అప్పుడు నా వెనక ఎవరో వస్తున్నట్టు అనిపించింది. వాళ్ళు వచ్చి ఇలా అన్నారు, ఇది మీదేనా అని అడిగారు. When I turned around to see who it was, I couldn't believe my eyes. సో ఎవరా అని ఇలా వెనక్కి తిరిగి చూస్తే అసలు నన్ను నేను నమ్మలేదు, నా కళ్ళని నేను నమ్మలేదు. ఆశ్చర్యం, సర్ప్రైజ్. ఏ ఉమెన్ వాస్ స్టాండింగ్ దేర్ హోల్డింగ్ మై క్యాట్. ఓ మై గాడ్. సో తన క్యాట్ బ్రతికే ఉందండి. ఒక ఉమెన్ క్యాట్ చేతిలో పట్టుకొని తన దగ్గరికి వచ్చింది, ఇది మీదేనా అని అడుగుతూ ఉంది. అసలు చూసిన తర్వాత తన హ్యాపీనెస్ అసలు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో పోయిందనుకున్న ఇల్లు మళ్ళీ కట్టుకుంటున్నారు, ఫ్రెండ్స్ లేరనుకుంటే మళ్ళీ ఫ్రెండ్స్ వచ్చారు, క్లోత్స్ అండ్ హోంవర్క్ బుక్స్, యూనిఫామ్ అండ్ ఈ బ్యాగ్ ఏవి లేదనుకుంటే అన్ని వచ్చేసాయి తనకి. అండ్ ఇంకా లేదనుకునింది ఏంటి, క్యాట్ కూడా మళ్ళీ తిరిగి వచ్చేసింది. సో మనం పాజిటివ్ వేలో వెళ్తూ ఉంటే, హ్యాపీగా ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు మనకు అన్ని రూట్స్ అన్ని అరేంజ్ చేస్తాడనమాట ఆటోమేటిక్ గా. ఓకే, సో నువ్వు కమిట్మెంట్ తో ముందుకు వెళ్తూ ఉన్నావు అంటే ఆటోమేటికల్లీ ద వే విల్ బి క్రియేటెడ్ బై ద గాడ్. సో నువ్వు దాని గురించి ఆలోచించకూడదు, నెక్స్ట్ ఎలా వస్తుందా రాదా, వే ఉంటుందా లేదా, పోగలుగుతానా లేదా, ముందుకు వెళ్ళగలుగుతానా లేదా, నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఉంటుందా లేదా, ఇలాగే కంటిన్యూ అవుతుందా సాడ్నెస్, నేను చనిపోవాలనుకుంటున్నాను, ఇలాగే అనుకుంటూ కూర్చున్నావు అంటే అక్కడే కూర్చుంటావు, లేదంటే చనిపోతావు. సో ఇప్పుడు ఆలోచన వదిలేసి అతను ముందుకు వెళ్ళాడు కాబట్టి అతని లైఫ్ అంతా కూడా మళ్ళీ చేంజ్ అయింది. లేదా ఆ రోజు చనిపోవాలనుకున్నప్పుడు తను చనిపోయి ఉంటే ఈ రోజు ఇవన్నీ ఉండేవి కాదు కదా తనకి. సో ఒకసారి ఆలోచించండి, మీ లైఫ్ లో డిప్రెషన్ లేదా బాధ వచ్చింది అని అంటే ఖచ్చితంగా వస్తాయి, బాధలు లేకుండా ఎవరి లైఫ్ అనేది ఉండదు. సో మీరు మీ ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కంప్లీట్ గా బస్సు నీకు స్మూత్ గా వెళ్తూ ఉంటుందా, లేదు కదా, మధ్యలో అప్ అండ్ డౌన్స్ వస్తాయి, మెటల్ రోడ్స్ వస్తాయి, అండ్ స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, గుంతలు వస్తాయి. అన్నీ దాటుకుంటేనే నువ్వు వెళ్ళాలనుకునే డెస్టినేషన్ రీచ్ అవ్వగలుగుతావు. అమ్మో నేను వెళ్ళలేను, ఆ గుంతల్లో నేను పోలేను, ఆ స్పీడ్ బ్రేకర్స్ నేను క్రాస్ చేయలేను అని అనుకుంటే ఇంట్లోనే కూర్చో ఉంటావు, ఎక్కడికి పోలేవు, ఏ వర్క్ కంప్లీట్ చేసుకోలేవు. సో లైఫ్ కూడా అంతేనండి, లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 24 గంటలు ఏసీలో కూర్చో ఉంటావు నువ్వు, అప్పుడు నీకు ఆ ఏసీ విలువ అనేది తెలుస్తుందా, తెలియదు. అదే మంచి సమ్మర్ సీజన్ లో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి బయట వెళ్ళేసి బాగా వర్క్ చేసేసి అప్పుడు ఇంట్లోకి వచ్చి తలుపేసుకొని అలా ఏసీ ఆన్ చేసుకొని చేతిలో కూల్ డ్రింక్ పట్టుకొని తాగుతూ ఉంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఆ హ్యాపీనెస్. అప్పుడు ఆ ఏసీ యొక్క వాల్యూ అనేది దాన్ని నువ్వు ఆస్వాదించగలుగుతావు. యూ హ్యావ్ టు సెన్స్ దట్ ఎట్ దట్ టైం. సో బాధ తర్వాత వచ్చే సంతోషం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓన్లీ ఎప్పుడు హ్యాపీనెస్ లో మునిగి తేలుతూ ఉన్నావు అనుకోండి, దాని యొక్క వాల్యూ నీకు తెలియదు, బోర్ కొట్టేస్తుంది. సో అందుకే బాధలు అనేవి వస్తూ ఉంటాయి, వాటిని మనం ఓవర్కమ్ చేసి సాధించాలి. సక్సెస్ అనేది హ్యాపీనెస్ ని మనం అచీవ్ చేసుకోవాలి, అప్పుడే మన లైఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇతనికి క్యాట్ కూడా మళ్ళీ తిరిగి వచ్చింది. ఐ లిఫ్ట్ అప్ అండ్ గ్రాబ్డ్ హర్ అవుట్ ఆఫ్ ద ఉమెన్స్ ఆర్మ్స్. సో లిఫ్ట్ అప్ మీన్స్ జంప్. సో ఒక్కసారిగా పైకి ఎగిరి అసలు ఆమె చేతుల్లో నుంచి నేను ఆ పిల్లిని అలాగే గ్రాబ్డ్ అంటే
పుల్లింగ్ వెరీ ఫోర్స్లీ, చాలా ఫోర్స్గా లాక్కునేసాను అనమాట. ఐ హెల్డ్ హర్. సో చూడండి, ఇక్కడ ఒక ఉమెన్ వచ్చి తనకి క్యాట్ని ఇచ్చింది. I held her close to me and cried into that beautiful orange fur. సో తను చాలా దగ్గరగా నేను గట్టిగా పట్టుకునేసాను, హక్ చేసుకొని, cried into that beautiful orange fur. సో ఫర్ అంటే తన యొక్క ఉంటుంది కదండి, హెయిర్. సో అదనమాట. సో దాన్ని అలా దగ్గరగా పెట్టుకొని నాకు అసలు ఏడుపు వచ్చేస్తుంది, ఆనందంగా ఉంది అని చెప్తున్నాడు. షీ పర్డ్ హ్యాపీలీ. సో పర్డ్ మీన్స్ సౌండ్స్ డూయింగ్, అది కూడా హ్యాపీగా సౌండ్స్ చేస్తుంది వాళ్ళ ఓనర్ దగ్గరికి వచ్చినప్పుడు. మై ఫ్రెండ్స్ వర్ హగ్గింగ్ మీ, హగ్గింగ్ ద క్యాట్ అండ్ జంపింగ్ అరౌండ్. సో నా ఫ్రెండ్స్ కూడా నన్ను గట్టిగా పట్టుకున్నారు, ఆ క్యాట్ని గట్టిగా పట్టుకున్నారు, చుట్టూ ఎగురుతూ ఉన్నారనమాట అతని చుట్టూ. మా క్యాట్ కూడా వచ్చేసింది అన్నట్టుగా. Apparently, my cat had been so freaked by the fire that she ran over a mile away. So apparently, my cat had been so freaked by the fire. So actual గా ఏమైందంటే అప్పుడు ఆ రోజు మై క్యాట్ హ్యాడ్ బీన్ సో ఫ్రీక్డ్ బై ద ఫైర్. ఫ్రీక్డ్ మీన్స్ స్కర్డ్. సో నా క్యాట్ కూడా ఆ ఫైర్ చూసి భయపడిపోయినట్టుంది, అందుకే ఒక మైల్ దూరం పరిగెత్తుకుని వెళ్ళిపోయినట్టుంది నా క్యాట్. హర్ కాలర్ హ్యాడ్ అవర్ ఫోన్ నెంబర్ ఆన్ ఇట్ బట్ అవర్ ఫోన్స్ హ్యాడ్ బీన్ డెస్ట్రాయిడ్ అండ్ డిస్కనెక్టెడ్. సో తన కాలర్ నెక్ లో మా ఫోన్ నెంబర్ రాసింది, కానీ మా ఫోన్ లేవు కదా, ఇల్లంతా కాలిపోయింది, ఫోన్లు ఎక్కడ ఉంటాయి. సో కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది, ఫోన్లన్నీ డెస్ట్రాయిడ్, స్పాయిల్ అయిపోయాయి, కాలిపోయాయి. దిస్ వండర్ఫుల్ ఉమెన్ టుక్ హర్ ఇన్ అండ్ వర్క్డ్ హార్డ్ టు ఫైండ్ అవుట్ హూస్ క్యాట్ ఇట్ వాజ్. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమె దీనిని తీసుకుని తన చేతులకి తీసుకొని ఓనర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డట్టుంది. సమ్హౌ షీ న్యూ దిస్ క్యాట్ వాజ్ లవ్డ్ అండ్ సోర్లీ మిస్డ్. సో బహుశా ఆమెకి తెలుసు అనుకుంటాను, ఈ క్యాట్ కూడా వాజ్ లవ్డ్ అండ్ సోర్లీ మిస్డ్, తన ఓనర్ ని చాలా ఇష్టపడుతుంది అండ్ మిస్ అవుతుంది అనేసి ఆమెకు కూడా అర్థమైనట్లుంది, అందుకే వెతికి వెతికి తీసుకొచ్చింది నా దగ్గరికి. యాజ్ ఐ సాట్ దేర్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ మై క్యాట్ కర్ల్డ్ అప్ ఇన్ మై ల్యాప్. సో మా ఫ్రెండ్స్ తో కలిసి నేను అక్కడ కూర్చో ఉంటే నా క్యాట్ అనేది నా ఒళ్ళో అలాగే పడుకో ఉందన్నమాట, అలా ముడుక్కొని. ఆల్ ద ఓవర్వెల్మింగ్ ఫీలింగ్స్ ఆఫ్ లాస్ అండ్ ట్రాజడీ సీమ్ టు diminish. సో diminish మీన్స్ గో అవే. సో అన్ని సాడ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ ద ఓవర్వెల్మింగ్ మీన్స్ ఇన్ ఏ హ్యూజ్ మేనర్. ఓవర్వెల్మింగ్ మీన్స్ సో తనకు వచ్చినటువంటి ఆ బాధలు అన్నీ కూడా ఎక్కువగా వచ్చినాయి కదా, సో అవన్నీ కూడా ఇప్పుడు ఏమయ్యాయంటే ఒక్కసారిగా ఓవర్వెల్మింగ్ ఫీలింగ్స్, సో హ్యూజ్ ఫీలింగ్స్ ఆఫ్ లాస్, అన్ని పోగొట్టుకుంటున్నాను అండ్ బాధలో ఉన్నాను అన్న ఫీలింగ్ అన్నీ కూడా డిమినిష్ మీన్స్ గో అవే, అన్నీ కూడా పోయాయి అనమాట డిమినిష్ అంటే. నెక్స్ట్, ఐ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ మై లైఫ్, మై న్యూ ఫ్రెండ్స్, ద కైండ్నెస్ ఆఫ్ ఏ స్ట్రేంజర్ అండ్ ద లవ్డ్ పర్ ఆఫ్ మై బిలవ్డ్ క్యాట్. సో ఐ ఫెల్ట్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ మీన్స్ థ్యాంక్ఫుల్నెస్. నాకు అసలు థ్యాంక్ఫుల్నెస్ అతనికి వచ్చేసి అనమాట. చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాడు ఎవరికి, నా లైఫ్ కి, అంటే తన లైఫ్ కి తాను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాడు అండ్ వాళ్ళ న్యూ ఫ్రెండ్స్ కి థ్యాంక్స్ చెప్తున్నాడు. అండ్ స్ట్రేంజర్ ఎవరైతే పిల్లిని ఎత్తుక్కుంటూ తీసుకొచ్చారో, ఆ క్యాట్ని తీసుకొచ్చింది ఆ ఉమెన్, ఆమెకి థ్యాంక్స్ చెప్తున్నాడు. అండ్ లవ్డ్ పర్ ఆఫ్ మై బిలవ్డ్ క్యాట్. సో ఆ విధంగా పిల్ల అరుస్తుంది కదా, దానికి కూడా థ్యాంక్ఫుల్నెస్. అంటే ఆ సౌండ్స్ కోసం ఎంతో వెయిట్ చేశాడు తను, అంటే ఆ క్యాట్ కోసం ఎంతగానో వెయిట్ చేశాడు, ఇప్పుడు వచ్చింది కాబట్టి తిరిగి వచ్చినందుకు తనకి కూడా గ్రాటిట్యూడ్ ని హీ వాజ్ షోయింగ్ దట్ గ్రాటిట్యూడ్ టువార్డ్స్ దీస్ ఆర్ ఆల్ మెంబర్స్, అన్ని తిరిగి వచ్చేసినందుకు. ఓకే, నౌ మై క్యాట్ వాజ్ బ్యాక్ అండ్ సో వాజ్ ఐ. సో నా క్యాట్ నాకు తిరిగి వచ్చేసింది. అండ్ వాజ్ అండ్ సో వాజ్ ఐ అంటే మీనింగ్ ఏంటంటే, అండ్ సో వాజ్ ఐ అంటే నా లైఫ్ కూడా నాకు తిరిగి వచ్చేసింది. ఇప్పుడు అన్నీ కూడా నేను లూజ్ అయిపోతున్నాను, అన్ని పోగొట్టుకుంటున్నాను, నేను బాధల్లో ఉన్నాను అన్న డిప్రెషన్లో నుంచి నేను ఇప్పుడు బయట వచ్చేసాను, అన్నీ నాకు తిరిగి వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్ వచ్చేసారు, స్కూల్లో అన్ని వస్తువులు వచ్చేసాయి, కొత్తగా ఇల్లు వచ్చేసింది, నా క్యాట్ వచ్చేసింది. సో నాకు నేను ఐ వాజ్ బ్యాక్, మనకు అంటారు కదా మూవీలో, ఆ విధంగా ఐ వాజ్ బ్యాక్. సో నాకు క్యాట్ ఏ విధంగా తిరిగి వచ్చిందో నా లైఫ్ కూడా నాకు తిరిగి వచ్చేసింది
అని చెప్తున్నాడు. సో ఇట్ వాజ్ రిటన్ బై జాన్ గౌడియోసో. ఓకే, సో ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన మోరల్ ఏంటంటే, ఎప్పుడన్నా బాధ వచ్చినప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్ళకూడదు, ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళి మన లైఫ్ని చేంజ్ చేసుకోవాలి. అంతేగాని బాధ వచ్చిందని బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది, మనకి అదేదో మూవీలో చిరంజీవి గారి సాంగ్ ఉందనమాట, కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే ఏమైపోతుందంటే మొహం అంతా డల్ అయిపోతుంది అనేసి. సో డల్ అయిపోతుంది, ఆ టైం వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయిపోయిన టైం మళ్ళీ రాదు మనకు. కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ దట్ time properly to overcome that problem, to search for the solution. ఓకే, సో వర్షం పడ్డప్పుడు అన్ని పక్షులు తన యొక్క నెస్ట్ కోసం సెర్చ్ చేసి దాక్కుంటాయి వర్షం నుంచి తప్పించుకోవడానికి, ఎస్కేప్ అవడానికి. కానీ ఒక్క ఈగల్ మాత్రం నెస్ట్ కోసం సెర్చ్ చేయదు, ఆ క్లౌడ్స్ ని ఓవర్కమ్ అయ్యి పైకి ఎగిరి అలా ఎగురుతూ వెళ్తుంది. అంటే తన జర్నీని ఆపదనమాట, తను ఎగురుకుంటూ వెళ్తుంది, క్లౌడ్స్ పైన ఎగురుకుంటూ వెళ్తుంది, మిగిలినవన్నీ తన జర్నీని ఆపేసి దాక్కుంటాయి. సో అలాగా మనం ఎప్పుడైనా ఈగల్లాగా ఉండాలి, కానీ కష్టం వచ్చినప్పుడు దాంకునేకూడదు. అది ఒక్కసారి ఇఫ్ యూ ఎస్కేప్ ఫ్రమ్ వన్ ప్రాబ్లమ్, ఇట్ లీడ్స్ టు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లీడ్స్ టు మిలియన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ద మిలియన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లీడ్స్ టు డిప్రెషన్, ద డిప్రెషన్ లీడ్స్ టు సూసైడ్. సో ఒక్కసారి ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే, ఆ ప్రాబ్లం నువ్వు ఓవర్కమ్ కాలేదు అని అంటే, ఒక ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, ఇంకొక ప్రాబ్లం 10 ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, 10 ప్రాబ్లం 100 ప్రాబ్లం అవుతాయి, 100 ప్రాబ్లం 1,00,000 ప్రాబ్లమ్స్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కలిపి నిన్ను డిప్రెషన్ బాధల్లోకి నెట్టేస్తాయి. ఆ బాధలు నువ్వు తట్టుకోలేక లాస్ట్కి ఆత్మహత్య చేసుకుంటావు, నీ లైఫ్ని అక్కడికి ఎండ్ చేసుకుంటావు. అదే నువ్వు ఫస్ట్లో నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లంనే తీసేసావనుకో, హ్యాపీగా ఉంటుంది నీ లైఫ్. నెక్స్ట్ ఇంకే ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ ఈ ప్రాబ్లం సొల్యూషన్ దొరికినట్టే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది కదా. సో ఆ విధంగా నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి, అంతేగాని ప్రాబ్లం వచ్చినప్పుడు అలాగే ఆగిపోకూడదు. ఓకే, సో యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్ విత్ లాట్స్ ఆఫ్ సక్సెస్, బట్ నాట్ విత్ ద డిప్రెషన్, బట్ నాట్ విత్ ద ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాని నుంచి మనం ఒక లెసన్ నేర్చుకొని, ఓకే ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అని ముందుకు వెళ్ళాలి. ఓకే, సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ లైఫ్. ఇలా నేను చెప్తూ ఉంటే నాకు ఎమోషన్తో వచ్చేస్తూ ఉంటాయి, చాలా వరకు మోటివేషన్ చెప్తూనే ఉంటాను. ఇప్పటికే లెసన్ మధ్యలో కూడా చెప్పేశాను. సో మీకు మేబీ it has taken a more time. So thank you so much for watching my video. ఇక్కడ చూడండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. లెసన్ మీకు బాగా అర్థమై ఉంటే నీకు కావాలంటే నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. సో అవన్నీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడి చెప్పినందుకు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. What does the author notice one Sunday afternoon? What is his mother's reaction? What does she do? సో ఏం నోటీస్ చేశారు? సండే ఆఫ్టర్నూన్ స్మోక్ అనేది వస్తూ ఉంది, ఈ విధంగా సీలింగ్ నుంచి వెళ్తూ ఉంది, అలా అయినందుకు కదా అది రాయండి. అండ్ వాళ్ళ మదర్ ఇమీడియట్ గా అందరూ బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళ మదర్ మళ్ళీ లోపలికి వెళ్ళారు. అండ్ ఒకసారి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తెచ్చారు, మళ్ళీ లోపలికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ ఫొటోస్ అవి తీసుకురావడం కోసం వెళ్ళారు. వై డస్ హీ బ్రేక్ డౌన్ ఇన్ టియర్స్ ఆఫ్టర్ ద ఫైర్? సో ఎందుకు అది నేర్చారంటే, అన్నీ కోల్పోయాడు, ఇల్లు పోయింది, హోంవర్క్ బుక్స్ పోయాయి, నోట్ బుక్స్ పోయాయి, అండ్ తన ఇష్టమైన క్యాట్ పోయింది. And why is the author deeply embarrassed the next day in school? ఎందుకంటే అందరూ కూడా తన వల్ల ఇదంతా జరిగిందని అనుకుంటారనేసి తను ఫీల్ అయ్యాడు అనమాట, ఎంబారస్డ్ గా ఫీల్ అయ్యారు. విచ్ వర్డ్స్ షో హిస్ ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ? సో ఇన్సెక్యూరిటీ అవి ఏ వర్డ్స్ మనకు తెలియజేస్తున్నాయి అంటే, తను సూసైడ్ చేసుకోవాలని అనుకున్న లైన్స్ ఉన్నాయి కదండి. సో అలాగే తన లైఫ్ డెస్టినీ అనేది ఇలాగే ఉంటుందేమో, అందరూ తనని ఒక గీక్ అండ్ అవుట్ క్యాస్ట్ లాగా ట్రీట్ చేస్తారేమో, ఇలాగే ఉండే పని అయితే నాకు ఈ లైఫ్ వద్దన్నారు కదా, ఆ లైన్స్ రాస్తే సరిపోతుంది. ద క్యాట్ అండ్ ద ఆథర్ ఆర్ వెరీ ఫోండ్ ఆఫ్ ఈచ్ అదర్. హౌ హ్యాస్ దిస్ బీన్ షోన్ ఇన్ ద స్టోరీ? సో క్యాట్ కి తనకి ఉన్న రిలేషన్ ని ఏ విధంగా ఈ స్టోరీలో చూపించారంటే, ఫస్ట్ స్టార్టింగే తన డేంజర్ లో ఉన్నప్పుడు నేను కాపాడాను, చిన్నప్పుడు కిటన్ గా ఉన్నప్పుడు, అప్పటి నుంచి తను నన్ను ఫాలో అవుతుంది, నేను హోంవర్క్ చేస్తూ ఉంటే తను నా పేపర్స్ మీద ఉంటుంది, నా పెన్నుతో ఆడుకుంటుంది, అండ్ నేను తనని నిద్ర లేపిన తర్వాత డిస్టర్బ్ చేస్తే వచ్చి నా పాకెట్ లో పడుకుంటుంది, ఇవంతా మనం రాయొచ్చు అనమాట. అండ్ వేర్ వాజ్ ద క్యాట్ ఆఫ్టర్ ద ఫైర్? ఫైర్ అయిన తర్వాత క్యాట్ ఎక్కడుంది? హూ బ్రింగ్స్ ఇట్ బ్యాక్ అండ్ హౌ? అది 1 మైల్ దూరం పరిగెత్తి వెళ్ళిపోయింది, అండ్ ఒక ఉమెన్ తీసుకొచ్చి తనకి ఇచ్చిందనమాట.
వాట్ యాక్షన్స్ ఆఫ్ ద స్కూల్మేట్స్ చేంజ్ ద ఆథర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అండ్ పీపుల్ అండ్ కంఫర్ట్ హిమ్ ఎమోషనల్లీ. సో అందరూ కూడా అతనికి డొనేట్ చేశారు. సో దానివల్ల అతను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి అసలు అందరూ గురించి ఆలోచించడం అనేది మొదలుపెట్టాడు. హౌ డస్ హిస్ లోన్లీనెస్ వానిష్ అండ్ హౌ డస్ హీ స్టార్ట్ పార్టిసిపేటింగ్ ఇన్ లైఫ్. సో ఏ విధంగా అతనికి మళ్ళీ ఫ్రెండ్స్ వచ్చారు, కొత్త క్లాత్స్ అన్నీ వచ్చేసాయి, తన హౌస్ రీబిల్డ్ అవ్వడం స్టార్ట్ చేశాడు అండ్ తన క్యాట్ కూడా తనకి తిరిగి వచ్చింది. కాబట్టి అతని యొక్క బాధలు అన్ని కూడా వానిష్ అయిపోయి అతను మళ్ళీ అందరితో నార్మల్ లైఫ్ లీడ్ చేయడం అనేది స్టార్ట్ చేశాడు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్వశ్చన్స్. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మై క్యాట్ వాజ్ బ్యాక్? సో మై క్యాట్ వాజ్ బ్యాక్ అండ్ సో వాజ్ ఐ. సో దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో క్యాట్ తిరిగి వచ్చినట్లే తన లైఫ్ కూడా మళ్ళీ తిరిగి వచ్చేసింది తనకి అనేది దాని మీనింగ్. హ్యాడ్ ద ఆథర్ గాన్ ఎనీవేర్? నో, హీ డిడ్ంట్ గో ఎనీవేర్. వై డస్ హీ సే దట్ హీ ఈజ్ ఆల్సో బ్యాక్? మీన్స్ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ హీ లాస్ట్ ఆల్ కేమ్ బ్యాక్. సో he was leading now his earlier life. ముందున్న లైఫ్ తను ఇప్పుడు లీడ్ చేస్తున్నాడు కాబట్టి అన్ని తనకి తిరిగి వచ్చాయి కాబట్టి తన లైఫ్ తనకి బ్యాక్ వచ్చింది అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఓకే, సో మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇవి నేను పోస్ట్ చేస్తాను మళ్ళీ ఆన్సర్స్ కూడా మళ్ళీ చూడొచ్చు మీరు. సో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వాచ్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీ గ్రూప్స్లోనూ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని సజెస్ట్ చేయండి, వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇవే మీరు నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ వెంకటేష్ యారవ.